నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ముందుగా అందరికీ ధన్యవాదాలు. మన రిఫ్లెక్షన్ కాంక్లేవ్ సనాతన 2.0ని చాలా మంచి హిట్ చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే అద్భుతమైనటువంటి క్రౌడ్ అండ్ చాలా అద్భుతమైనటువంటి వ్యూవర్షిప్ వచ్చింది మనకి ఆన్ గ్రౌండ్ అండ్ ఎట్ ద సేమ్ టైం డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా. ఇవన్నీ కూడా మనం మీకు అందరికీ తెలిసిందే. రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్కి మనం మానిటైజేషన్ లేదు, డిమానిటైజ్ అయిపోయింది. దాని కారణం చేత దాదాపుగా 11 నెలల నుంచి మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు. స్టిల్ మన సంకల్పం చాలా గట్టిది కాబట్టి భగవంతుడు అనేక రకాలుగా మనకు సహాయం చేస్తున్నాడు. మనం అద్భుతమైనటువంటి కాంక్లేవ్ని జరుపుకున్నాము. అండ్ సనాతన అవార్డ్స్ అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో రియల్ వారియర్స్ని మనం గుర్తించుకొని అవార్డ్స్ కూడా ఇచ్చుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి సెషన్స్ కూడా జరిగాయి. సో వీటన్నిటి వీడియోస్ అన్నింటినీ కూడా మనం రిఫ్లెక్షన్ ప్రో అనే ఛానల్ స్టార్ట్ చేసాం, మీ అందరికీ తెలిసిందే. దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో దయచేసి రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియోస్ అన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈరోజు రా టాక్స్లో భాగంగా మనం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మన ముందున్నారు. బేసిక్గా మీకు వారి గురించి చెప్పాలి అంటే ఇక్సా అంటే ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అండ్ అకాడమీ, దీని గురించి చెప్పాలి. ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అండ్ అకాడమీ అనగానే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఏదో ఉన్నట్టుగా కొత్తగా ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది అనిపిస్తుంది కదా. ఇండియన్ నాలెడ్జ్ అంటే మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం, మన వేదిక్ నాలెడ్జ్ కావచ్చు, వాట్ ఎవర్ మన జ్ఞానుల అంటే మన ఋషుల పరంపరలో వచ్చినటువంటి మన వేద జ్ఞానం మనకు చాలా సులువుగా అర్థమవుతే బాగుంటుంది. దానిలో ఉన్నటువంటి ఇన్నర్ సోల్ పూర్తిగా మనం చదవకపోయినా సరే, అంటే ఈ బిజీ స్కెడ్యూల్లో మన డే టు డే రొటీన్ లైఫ్లో కొంతమంది వారి జీవితాలను సైతం దానికోసం అర్పిస్తున్నారు, అది వేరే విషయం. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అరే మనం తెలుసుకుంటే బాగుంటుంది అని ఒక జిజ్ఞాస మన లోపల ఉంటుంది. సో దానికోసమే వీరు చాలా కష్టపడుతున్నారు. శ్రీ డాక్టర్ శ్రీరామ్ దర్భా గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. హరి ఓం, నమస్తే. ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన కాంక్లేవ్ కూడా మీరు వచ్చారు. మై ప్లెజర్. రియల్గా థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా సార్ మీ గురించి చెప్పాల్సి వస్తే మీరు చాలా జాబ్స్ చేశారు, చాలా ఉన్నతమైన స్థితిలో చాలా పెద్ద పెద్ద జాబ్స్ చేశారు మీ ప్రొఫైల్ నేను చూసినప్పుడు. అండ్ 2 డాక్టరేట్లు చేశారు, రైట్? ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన వేదిక్ నాలెడ్జ్ పైన మీకున్నటువంటి ఇంట్రెస్ట్తో ఈరోజు ఆ వేదిక్ నాలెడ్జ్ అనేది సామాన్యులకి, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్స్కి చాలా ఈజియెస్ట్ వేలో వెళ్ళాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు. కరెక్ట్, రైట్? ఫస్ట్గా ఇక్సా గురించి మాకు చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఓకే, దీన్ని అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని కనుక ఆలోచించినట్లయితే, నేను 33 ఏళ్ళు కార్పొరేట్లో పనిచేసి తర్వాత ఎకడమిక్స్లో 2-3 ఏళ్ళు ప్రొఫెసర్గా పనిచేసి పిల్లలకి, నాకు పిల్లలు లేరు. సో పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఎకడమిక్స్లోకి వచ్చాను నేను బై చాయిస్. లేదా కంటిన్యూ అంటే ఇంకా 1-2 కోట్లు సంపాదించేటోళ్ళం కానీ అదంతా తీసుకుని ఏం చేస్తాము, ఇది ఎవరు మాత్రం ఏం చేస్తున్నారు, బాగా డబ్బు సంపాదించినటువంటి వాళ్ళని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, సరే నాకు అదృష్టవశాత్తు ఒక మంచి కుటుంబంలో, సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో పుట్టడము, ఆ సంస్కారాలతో పెరగటము జరిగింది. నాకు సంస్కృతము ఇటువంటి వాటిల్లో భారతీయ జ్ఞాన పరంపర అంటే వేదంతో స్టార్ట్ చేసి సంస్కృతము, తర్వాత ఇంగ్లీష్ లిటరేచరు, తర్వాత ఇంకా MBA. ఇప్పుడు సరే వేరే 5 స్టార్ హోటల్స్లో ఉద్యోగాలు చేస్తాను ఇప్పుడు అనుకోలేదు నేను. అలా అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయగలమో అని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఒక వాయిడ్ కనపడింది దేశంలో. 90% హిందువులు అని చెప్పుకునేటువంటి మెజారిటీ ఆఫ్ ది ప్రజలు మన భారతదేశంలో కానీ గ్లోబల్గా కానీ వాళ్ళకి 1 or 2% అవగాహన కూడా ఉన్నట్లుగా నాకు అనిపించలేదు. అంటే ఉదాహరణకి మనకు చిన్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్న చెప్తుండేవాళ్ళు ఒక సామెత, పంచపాండవులు ఎంతమందిరా అంటే మంచకోళ్ళలాగా 4 అని చెప్పి 3 వేలు మంచకోళ్ళలాగా 3 అని చూపించి 2 వేలు చూపించాడంట. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనకు 8 ఏళ్ల కుర్రాడు, 45 ఏళ్ల తండ్రి, ఒక 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న తాత, వీళ్ళ 3కి కూడా అవగాహన రాహిత్యము, అజ్ఞానము, లోపము ఉండటం మూలంగా అటువంటి మోరల్ ఎడ్యుకేషను, ఎథికల్ ఎడ్యుకేషను, మన ఇన్వాల్యుబుల్ ఏన్షియంట్ విజ్డమ్, ఇన్ఫైనట్ ఏన్షియంట్ విజ్డమ్ గురించినటువంటి అవగాహన ఏది ఉన్నట్లుగా కనపడలేదు. 2 ఒకటి ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎవరిని అడిగినా వాట్సాప్లో కూడా ఎవరో ఒక కాలేజీ ముందు సిటీస్లోకి వెళ్ళి ఒక అతను ఎవరో జర్నలిస్ట్ మీలాంటి ఆయన ఒక ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్లు అసలు ఆశ్చర్యంగా ఉంటాయి. రాష్ట్రపతి పేరు తెలియదు, అసలు పంచపాండవులు తెలియదు, రాముడికి సీత పెళ్ళం అనేది కొంతమందికి తెలుసు, మిగతా వాళ్ళ భార్యలు తెలియదు, తమ్ముళ్ళు తెలియదు, అన్నలు తెలియదు, పురాణాలు తెలియదు. అసలు మన భారతీయ జ్ఞానం గురించి, భారతదేశం గురించి, చరిత్ర సంస్కృతి గురించి ఏమాత్రం అవగాహన లేని స్థితిలో ఈ రోజున యువత ఉన్నది. కాలేజీలో అవగాహన లేకుండా చేశారు సార్. యువత ఉంది అంటే దానికి అనేక
అనేక కారణాలు. వెరీ గుడ్, కరెక్ట్. అది ఒక మొఘల్స్ కానీ ఒక బ్రిటిష్ కానీ తర్వాత వచ్చినటువంటి పొలిటికల్ డిస్పెన్సేషన్స్ కానీ చాలా సిస్టమేటిక్గా ఒక లెఫ్ట్ లిబరల్ మైండ్ సెట్, సూడో సెక్యులర్ మైండ్ సెట్. ఇప్పుడు మీరు చూసినట్లయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఎవరైనాడో కనుక మనం ఒకసారి లెక్కేసుకుంటే ఎటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓరియంటేషన్ ఏంటి, మన పేర్లు అనవసరం, చక్కగా కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా సిస్టమేటిక్గా కల్చర్ని, ఎడ్యుకేషన్ని దెబ్బ కొడితే కానీ మనము ఈ దేశాన్ని దీన్ని కొలోనియలైజ్ చేయలేము అనే ఉద్దేశంతో విభజించి పాలించు. తర్వాత హిందూ, ముస్లిము, ఇంకా రకరకాల క్యాస్టు ఇప్పటికీ కూడా కులగణన జరగాలనేటువంటి ఓరియంటేషన్తో చేస్తున్నటువంటి పొలిటికల్ వాళ్ళు ఉన్నారు. దానికి ఇంకా ఓట్లేసి గెలిపించుకుంటూ ప్రభుత్వాన్ని తెప్పించుకుంటున్న మూర్ఖులు మనలోనే ఉన్నారు. దానికి ఏం చెప్తానంటే, నేను ఒకటి గమనించింది ఏంటంటే, బాగా నాకు ఇష్టమైనటువంటిది ఇది. 100 ఏళ్ల క్రితము సావర్కరు, ఇవాళ మనకు ప్రాబ్లము వేరే మతాల నుంచి కాదు, హిందూ మతానికి థ్రెట్ హిందువుల నుంచే. దేర్ ఈజ్ ఎ కంపెలింగ్ నీడ్ కరెంట్లీ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ ఏ ప్రాక్టీసింగ్ హిందూస్ అని సావర్కర్ 1920లో అన్నాడు. ఆయన ఎవరు, ఎందుకన్నాడు, అవన్నీ మనం కనుక పెడితే ఏమన్నాడు అని కనుక తీసుకుంటే, ఇవాళ 100 ఏళ్ల తర్వాత ఇవాళకి అది ఇట్ ఈస్ సో ట్రూ. 80% ఉండి ఈ రోజున మనం భయపడుతూ బంగ్లాదేశ్ గురించి, లెబనాన్ గురించి, బెంగాల్ గురించి, కేరళ గురించి, వాటి గురించి ఆలోచించి, కాశ్మీర్ గురించి బాధపడుతూ అరుచుకుంటూ, లేకపోతే ఇంకో చోట ఏదో యాక్టివిజం చేస్తూ మనందరూ ఒకటవ్వాలని జాగో హిందూ అని చెప్పి ఎన్నో చేస్తున్నాం. కానీ ఏమైనా గ్రౌండ్ లెవెల్లో ఏం చేయగలము? యాక్టివిస్ట్ కాకుండా యాక్షన్. నేను at my age and stage, I can't be an activist. But anyway, you people are doing it tremendously. Fantastic work is going on all over the country. నేనేం చేయగలంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఐ హ్యాడ్ ఆల్వేస్ బీన్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఐ వాంటెడ్ టు బి. ఏం చేయగలను నేనని ఆలోచించి చూస్తే, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనకు IKS అని, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, భారతీయ జ్ఞాన పరంపర అని మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ పాత చరిత్రనంతా మంచి కరెక్ట్ చేసి కొత్త చరిత్రని, సంస్కృతిని, భారతీయ విజ్ఞానాన్ని పాఠ్యాంశంగా మన యొక్క పిల్లలకు అందజేయాలి, కోర్సుల కరిక్యులంలో చేర్చాలనేటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా, IKS డివిజన్. అది కాక ప్రైవేట్ సంస్థలు, ప్రైవేటు మనలాంటి వాళ్ళు కూడా బోలెంతమంది ఇండివిజువల్గా పెట్టి చేస్తున్నారు కృషి. అయితే నేను గమనించింది ఏంటంటే 80% ఆఫ్ దెమ్, నేను రెండు వైపులా ఉన్నాను, ఇటు యాక్షన్ హ్యాండ్స్ ఆన్లో ఉన్నాను, అకాడమిక్స్లో కూడా ఉన్నాను. లాట్ ఆఫ్ అకాడమిక్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్. రెండో వైపు చూసినట్లయితే ఈ జ్ఞానం ఒక ప్రవచనకర్తలో, పండితులో, మహోపాధ్యాయులో అలాంటి వాళ్ళ దగ్గరే ఉండింది. వాళ్ళని కనుక మనం ఏదైనా ఒక అడిగితే కూడా వాళ్ళు ఒక గంట సేపు ఏమైనా చెప్పినా, ఎక్కువ మంది వాడి పాండిత్య ప్రకర్ష చూపించుకోవడానికి హై సౌండింగ్ కొంత ఒరిజినల్ కోట్ చేస్తూ చెప్తారు. దానివల్ల కూడా ఈ యువత ఏదైతే ఉందో, రెస్ట్లెస్ యువత, ఈ రోజున యువతకి టైం లేదు, ఏది చూపించినా కూడా అది ఫ్లిప్ చేసేస్తారు. బేసిక్ ఏంటంటే ప్రియారిటీ సార్. టైం లేదని చెప్పేసి సినిమాకి వెళ్ళకుండా ఉండట్లేదు కదా, టైం లేదని చెప్పేసి మొబైల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడకుండా ఉండట్లేదు, 24 గంటలు చూస్తున్నారు. అది మనకి ఏమవుతుందంటే టైం లేక కాదు, ప్రియారిటీస్ మారిపోయాయి. కరెక్ట్, బుద్ధి లేక. దానికి కారణం కూడా ఏంటంటే, ఇది నేర్చుకుంటే ఏమొస్తుంది భయ మాకు అని అడిగేటోళ్ళు ఉన్నారు. అయ్యా మీరు చెప్తున్నారు సనాతన ధర్మం బాగుంది, ఇది నేర్చుకుంటే నాకేమైనా వస్తుంది, అంతకంటే ఒక పైథానో, హుడుప్పో, ఇంకో జావానో, ఇంకోటి ఏదో నేర్చుకుంటే నాకు ఒక చిన్న ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, అమెరికా పోవడానికి ఛాన్స్ వస్తుంది, ఇట్లాగే చెప్తారు. అది కూడా మనం గమనించినట్లయితే, ఇప్పుడు చూసినట్లయితే, ఉదాహరణకి ఇప్పుడు అమోఘ్ ఉన్నాడు అనుకోండి, అమోఘ్ బీటెక్ చదివాడు, సరే ఒక RECలోనో, ఒక NITలో, లేదా IITలో చదివావు, నువ్వు మెకానికల్ చదివావు, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ చేసావు, ఇట్లా కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ ఆ IITలోకి, NITలోకి, RECలోకి, మంచి కాలేజీలకు వెళ్ళడానికి ఒక నారాయణ, ఒక చైతన్య, ఇట్లాంటి వాళ్ళు ఇంకొక 3 ఏళ్ళు చచ్చేట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి ఆయనకి తోముడు, రుద్దుడు చేస్తున్నారు. ఆ ఓరియంటేషన్ అంతా అటువైపే ఉంది ఇప్పుడు పిల్లల మీద ప్రెషరు. అలాంటి వాడికి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది చేయటం రుచించదు, కష్టం కూడా. కానీ వాడు ఏం చేస్తున్నాడు, యాక్చువల్లీ ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్నాడు కదా ఇందాక. మరి ఇప్పుడు నువ్వు చదివింది ఏంటి, మెకానికల్ చేసావు, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి, సాఫ్ట్వేరు, IIT చదివావు, ఎందుకు IIT, నీ ఉద్యోగము, నీ చదువు ఎందుకు వేస్ట్, దీనికే వచ్చే గాడికి ఏకంగా డైరెక్ట్గా ఓ జావాను ఆ పనికి వచ్చేదే కరెక్ట్ డిప్లొమా చేసుకుని, లేదా యానిమేషన్, లేకపోతే AIO, MLO చేసుకుని ముందుకు పోవచ్చు. కానీ చివరికి ఏ చదువు చదివినా కూడా దీనికి, అంటే మనం చదివే చదువుకి, మనం చేసే ఉద్యోగానికి, మన సంపాదనకి, మరి తర్వాత ఏమవుతాడో వాడు ఎంటర్ప్రైజింగ్, ఇంకేం బిజినెస్ పెడతాడో. అందరూ కూడా 30-40 ఏళ్ళ వాళ్ళు ఇప్పుడు స్టార్టప్లు అంటున్నారు. అట్లా సంబంధం లేదు. అలా ఎలాగో సంబంధం లేనప్పుడు ఇది సంబంధం గురించి వెతకటం అనవసరం. కానీ అవి
మెటీరియలిస్టిక్ పర్సూట్కి గ్రోత్కి ఉపయోగపడుతున్నాయి. కానీ వాళ్ళు చూసినట్లయితే మనం అది సంపాదించినప్పటికీ ఇవాళ ఓ 30 ఏళ్ళ వాడు యావరేజ్లో 30-50-60 లక్షలు సంపాదిస్తున్నాడు, కార్లు కొంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, వితిన్ 3 years డైవర్స్ అవుతున్నారు, లివ్ ఇన్ అండ్ లివ్ అవుట్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ సంసార అనేటువంటిది ఒక ఫ్యామిలీ సిస్టమ్ కొహెషన్ పోయింది. వీటికి కారణం ఏంటంటే మోరల్ ఓరియంటేషన్ లేకపోవటము, ఒక ఎథికల్ బ్యాలెన్స్, క్యారెక్టర్ బిల్డింగ్ లేకపోవటం, పర్సనాలిటీ బిల్డింగ్ గురించి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అంతా. ఆమె బిగ్ ట్రైనర్ ఇన్ హెచ్ఆర్డి. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు, ఇంటర్వ్యూలు, వేల మందికి ట్రైనింగ్ చేశాను. కానీ అదంతా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్, లీడర్షిప్ మీద, మోటివేషన్ మీద చేశాం ట్రైనింగ్. ఈ ఎథికల్ గవర్నెన్స్, ఎథికల్ లివింగ్, వాల్యూ బేస్డ్ మేనేజ్మెంటు, మోరల్ వాల్యూస్తో బిహేవ్ చేయటము అనే దాని మీద లేదు. ఎందుకంటే అది బేసిక్గా చిన్నప్పటి నుంచి రావాలి. ఒకసారి యాటిట్యూడ్ సెట్ అయిపోయిన తర్వాత వాడికి కష్టం. అందుకుని మొక్క వంగండి మానే వంగున అనేటువంటిది ఉంది. అందు గురించి మనం చిన్నప్పటి నుంచే అని అంటున్నాం. కానీ యూత్ ఇవాళ నేను చెప్పినట్టు 40 ఏళ్ళ వాడికి 80 ఏళ్ళ వాడికి లేదు. కాబట్టి అందరూ కూడా మనకు ఒక రకంగా క్లయింట్సే దీనికి, ఈ ప్రాజెక్ట్కి. అయితే ఇది ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అకాడమీ అనేటువంటిది పెట్టడానికి ముఖ్య కారణం అది. ఆ వాయిడ్ చూశాను నేను. చేసేవాళ్ళేమో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు, వాళ్ళ పాండిత్య ప్రకాశ గంటన్నర మాట్లాడతారు. అది దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కొటేషన్స్ ఏంటి, వేదాలు లేదంటే అన్ని పనులు అవసరమే, వాళ్ళు చేస్తున్నది చాలా అద్భుతం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాని క్వశ్చన్ చేయడం కాదు, అది ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు మీరు వెబినార్ బోల్డెన్ అటెండ్ అయ్యాను. ఒక వెబినార్ వాళ్ళు చేసేటువంటి మహోమోపాధ్యాయులు, నేను అటు కూర్చునేవాడిని, అటెండ్ అయ్యాను. 50 పైన వాళ్ళే కూర్చుంటారు. మొత్తం దాంట్లో 40 మందో 50 మందో 150 మందో అటెండ్ అయ్యేటువంటి వాళ్ళని చూసినట్లయితే ఎక్కడా కూడా 25 ఏళ్ళ లోపు వాళ్ళు రావట్లేదు యూత్ దాంట్లోకి. అది కూడా ఆలోచించాను నేను. అందు గురించి ఏం చేయాలని ఆలోచించి, కైనా వీళ్ళకి జ్ఞానం అవసరం, దాన్ని కాంప్లికేట్ చేయకుండా. అంటే ఇప్పుడు వేదం అని ఒకటి తీసుకున్నాం అనుకోండి, వేదాలు 4, ఋగ్యజు, సామ, ధర్వణ వేదం. వేదాలు 4, వాటి పేర్లు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో చాలామంది యువత ఉన్నారు. మనకు సౌత్ ఇండియాలో ఇంకా కొంచెం బెటర్, నార్త్ ఇండియాలో చాలా తక్కువ అవేర్నెస్. అంతవరకే చెప్పాలి వాళ్ళకి. లేదా ఋగ్వేదంలో ఏమున్నది, ఓకే హిమ్స్ ఉంటాయి, దాంట్లో స్తోత్రాలు ఉంటాయి, ఒక మెచ్చుకోవటము దాని గురించి ఉంటుంది, దేవుళ్ళ యొక్క స్తుతి ఉంటుంది. యజుర్వేదంలో కర్మకాండ, యజ్ఞము, యాగము, రిచువల్ సంబంధించిన ఉంటుంది, శ్రౌతం ఉంటుంది. సామవేదంలో సంగీతం గురించి ఉంటుంది. అథర్వణ వేదంలో విమానశాస్త్రం ఉంది, ఆయుర్వేదం ఉంది, ధనుర్వేదం ఉంది, మ్యూజిక్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. శాస్త్రాలు ఉన్నాయి, వాటికి ప్రూఫ్లు ఉన్నాయి. వాటిని అన్నిటి నుంచి విమానాలు తయారు చేసినట్టుగాను, యంత్రాలు తయారు చేసినట్టుగాను మనకు చక్కగా ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏం చెప్తానంటే, నేను న్యూటన్ అనేటువంటి వాడు ఒక గురుత్వాకర్షణ శక్తి కనుక్కున్నాడు. ఒక యాపిల్ పైనుంచి పడితే ఆ నెత్తి మీద పడితే అమ్మ ఇది గురుత్వాకర్షణ శక్తి అన్నాడు. వాడు న్యూటన్ వాడు కొత్త సిద్ధాంతం చేశాడు, ఎవరికి తెలియదు, ఇది నేనే కనుక్కున్నాను అన్నాడు. అబ్బో అనుకుని అందరూ చప్పట్లు కొట్టారు, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికీ అదే వాడే కనుక్కున్నాను నమ్ముతున్నారు. అంటే న్యూటన్ అక్కడ కూర్చుని వాడిని ఎత్తిన యాపిల్ పడకముందు గురుత్వాకర్షణ శక్తి లేదా? అప్పుడన్నీ యాపిల్ కాబట్టి కొబ్బరి బొండం, లేకపోతే ఇంకోటి ఏదో చిన్నది, అవన్నీ పైకి ఎగిరిపోతున్నాయా? అంటే ఎప్పుడూ ఉండింది గురుత్వాకర్షణ శక్తి. సో ఇట్స్ నాట్ అన్ ఇన్వెన్షన్, ఇట్స్ ఎ డిస్కవరీ. ఉన్నదాన్ని కనుక్కున్నాడు. అక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి, అప్పటికి ఇంకా నాగరికత డెవలప్ కాలేదు, జ్ఞానం అంత వికసించలేదు కాబట్టి ఇది కొత్తదిగా చెప్పేప్పటికి అబ్బా అనుకున్నారు, ఆయన గొప్పవాడు, చప్పట్లు కొట్టారు. అంతకంటే మన దగ్గర ఓల్డ్ టన్స్ చాలామంది ఉన్నారు, టన్స్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ ఉన్నారు, స్కాలర్స్. వీడు న్యూ టన్ వచ్చి కొత్తగా కనుక్కోవాల్సింది, కానీ వానికి కూడా మనం కూడా చప్పట్లు కొట్టే పరిస్థితి. అలాగే ఎంతోమంది మన దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకెళ్ళి బాగుపడ్డారు. వాళ్ళని గురించి ఇప్పుడు ఇవాళ మనం ఏడ్చి లేదా అన్నీ మన వేదాల్లో ఉన్నాయని చెప్పి ఏదో చెస్ట్ బీట్ చేసుకుని ఉంటే సరిపోదు. సో చాలామంది బీ ప్రౌడ్ టు బీ ఏ హిందూ అది ఇది అంటుంటారు. గర్వం కంటే పడే ముందు బీ హ్యాపీ టు బీ ఏ హిందూ అండ్ బీ హ్యాపీ టు బీ ఎ ప్రాక్టీసింగ్ హిందూ అండ్ బై బీయింగ్ ప్రాక్టీసింగ్ హిందూ యూ విల్ బీ హ్యాపీ అని ఈ రెండు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ. సో ఎయిదర్ యూ హ్యావ్ ఎ చాయిస్ టు బీ righteously to be Hindus or left behind us. BEHINDS, BEHINDUS. Difference is you. Yes. The choice is you. Yes. You can make the difference. That's what I wanted to say. And then సనాతన్ టు సనూతన్ అని ట్యాగ్ లైన్ పెట్టాను. దీనికి సనాతనం అంటే ఎటర్నల్, ఎప్పుడు ఉండింది, ఇప్పుడు ఉంటుంది, ఇంకా ముందు కూడా ఉంటుంది. దాన్ని ఎవడేం చేయలేడు. మనం ఊరికిన వీళ్ళ మీద పడేడుస్తున్నాం, వీళ్ళు వచ్చారు, జిహాద్ చేశారు, వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, వాడిని మనం ఎదుర్కోవాలి, క్షత్రియులకు మనం కూడా వాళ్ళతో పోరాడాలి. అది కూడా మంచిదే. వాడు వచ్చినప్పుడు యుద్ధానికి అందరూ ఇస్లామిస్టులు, అందరూ క్రైస్తవులు కూడా యుద్ధాలకు వచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు కూడా చాలా వెయ్యేళ్ళు కొట్టుకు వచ్చారు. ఇవాళ మన ఒక్క సనాతన హిందువులు మాత్రమే ఎవరి మీద దండయాత్ర చేయలేదు, ఎవరితోనూ పోటీ పడలేదు. మన పని మనం చేసుకుంటూ స్వధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తూ గురు శిష్య పరంపరలో ఓరల్ ట్రెడిషన్లో ఇవాళ వరకు కాపాడుకొచ్చాం. అటువంటి కొద్దిపాటి వాళ్ళని మీరు బ్రాహ్మణులనండి, పండితులనండి, ఏమైనా అనండి, వాళ్ళ వల్లనే ఇవాళ సనాతన ధర్మం నిలిచింది. వాళ్ళ అటువంటి ధార్మికుల వల్లనే ఆ సనాతన ధర్మం ఇంకా నిలబడి ఉంటుంది. అందుకే సనాతనం.
ఇది ఇలా ఉండగా ఇంకోటి ఏంటంటే ఒక ఓరియంటేషన్ హిందువులు అని చెప్పుకోవటానికి నామోషి పడుతూ లేదా కొంచెం సిగ్గుపడుతూ లేకపోతే ఏదో ఒకటి కారణంగా టు బీ పొలిటికల్లీ రైట్ కొత్తగా 10 ఏళ్ల నుంచి మేము సనాతనులు అండి ఏం చెప్పుకుంటున్నారు. ఈ రెండింటినీ పర్యాయ పదాలుగా వాడుతున్నారు, సనాతనులు హిందువులని. మీరు ఒకవేళ ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ ధర్మం వేరు మతం వేరు. హిందూ ధర్మాన్ని నార్త్ ఇండియాలో హిందూ ధర్మం అంటే మతాన్ని ధర్మ అని చెప్పి వాడతారు వాళ్ళు. మనకు సౌత్ ఇండియాలో కొంతవరకు చాలా క్లారిటీ ఉంది. ధర్మం అంటే మతం కాదు. మతం అనే దానికి ఒపీనియన్, అభిమతము, మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి మతము ఒక ఒపీనియన్, ఒక రిచువల్, ఒక సిస్టమ్, ఒక పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంది. అది ఇండివిజువల్ చాయిస్కి, ఇండివిజువల్ ఒపీనియన్కి సంబంధించినటువంటి విషయం మతం. అదే అభిమతం, అది ఒపీనియన్, నా ఉద్దేశం, నా ఇంటర్ప్రిటేషన్. వేరే ధర్మం అనేది అది సర్వకాల సర్వాస్తులు, అందులో సనాతన ధర్మం ఎటర్నల్ ధర్మ. ఆర్ ధర్మ అనే దానికి ఆర్డరు, ధార అయితే ఇది ధర్మ. దట్ విచ్ ఈస్ వాన్ ఇస్ పార్ట్ ఆఫ్ యూ అండ్ ప్రాక్టైజ్డ్ అండ్ ఇంటర్నలైజ్డ్ ఈజ్ ధర్మ. ధర్మానికి డెఫినేషన్ ఇచ్చారు. ఏంటి? అభ్యుదయము, నిశ్రేయసము అనేటువంటివి రెండు. ఒకటి ప్రాస్పెరిటీ, అభ్యుదయము మెటీరియలిస్టిక్, నిశ్రేయసము ఇది స్పిరిచువల్ అండ్ దెన్ మోక్ష. మనకు చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. సనాతన ధర్మానికి బేసిక్ వర్ణాశ్రమ ధర్మాలు, చతుర్విధ పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్ష. ఫైనల్లీ ఆ 4 ఆ అర్థకామాలని మధ్యలో పెట్టారు. ఫస్ట్ ధర్మం పెట్టారు, ఎండ్ రిజల్ట్ మోక్షం పెట్టారు. మనం ఏం తెలివి తక్కువ ఏం కాదు, ప్రాపర్గా ఈవెన్ అలైన్మెంట్ కూడా అలా పెట్టారు. సో మనకు అర్థం డబ్బు సంపాదించడం తప్పు కాదు. కామం అంటే ఓన్లీ సెక్స్ కోరికే కాదు, ఎనీ డిజైర్, ఎనీ కోరిక. మోక్షమెందు కామం కూడా కామమే, మోక్షమెందు కోరిక కూడా కామమే. సో అంతేగాని కామం అంటే కామసూత్రం అని చెప్పేసి ఇట్లా ఈ ఇంటర్ప్రిటేషను, ఈ మిస్రిప్రజెంటేషను, దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ప్రాపగాండిస్టుల వల్ల వాళ్ళకి తగినది మన బుద్ధిహీనులు కూడా వాటితో పోట్లాడడానికి ఒక సిరాజుల్ రెహమాన్ గారితో కూర్చుని వాడేదో వేదాల నుంచి 4 కాపీ కొట్టి బట్టి వాడికి ఇష్టం వచ్చినట్టు చెప్తుంటే దానికి కౌంటర్ ఇస్తూ ఇంకోటెవడో సాంబశివరావు, ఇంకోటి వెంకటేశ్వరరావు, ఎవడో మన హిందూ ఎక్స్ క్రిస్టియను, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడితే దాంతో మనకు ఒక బాగా ఆ ఇండల్జిమెంట్ ఎక్కువైంది. నిలబెట్టి బట్ మనం స్ట్రిప్ చేస్తున్నాము విత్ ప్రాపర్ నాలెడ్జ్, అవేర్నెస్ పెరిగింది, జనాల్లో చైతన్యం వస్తుంది. ఇంకా చదవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం ఎలాగా వాళ్ళకి ప్యాలెటబుల్లో ముందు జిజ్ఞాస క్రియేట్ చేస్తే, మై పర్పస్ ఇస్ టు ఇగ్నైట్ ది యంగ్ మైండ్స్. సో ఇప్పుడు వెబ్సైట్లో ఏముంటుంది? వెబ్సైట్లో ఏముంటుందంటే గుడ్ క్వశ్చన్. సో దానికి ఏం చేసామంటే ఇప్పుడు మనము ఈక్ష అనేటువంటిది సమీక్ష, ఓవర్ వ్యూ, తర్వాత శిక్ష ఎడ్యుకేషన్ అండ్ దెన్ ట్రైనింగ్, దాంట్లోనే భాగంగా ఒక దీక్ష ఎంగేజ్మెంట్, హౌ వి ఎంగేజ్ పీపుల్. దీక్ష తర్వాత అన్వీక్ష అంటే ఏంటంటే ఇన్క్విజిటివ్ లెర్నింగ్, అంటే క్విజ్, డిబేటింగ్ లాంటి కాంపిటీషన్లు. తర్వాత పరీక్ష ఉంటుంది, ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలాగా ఇది తీసుకొచ్చాం అనమాట. ఒక స్వాధ్యాయ అనేటువంటిది ఉంది, అంటే సెల్ఫ్ స్టడీ. ఇది ఆపరేషనల్గా ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ టు ఎంగేజ్ అండ్ హ్యావ్ ఏ వెబినార్ ఎవ్రీ టైం. బికాస్ ఈ రోజున పిల్లలకి 6 to 7, 5 to 6, 8, 9 పెట్టినా కూడా ఆ టైంకి అందరూ కూర్చోవాలి. వాడిని ఏదన్నా నువ్వు ఫిక్స్ చేసావంటే రాడు. ఈ రోజుల్లో ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తే ఫోన్లో అది వస్తుంటే వాడు కన్వీనియంట్, వాడు కూర్చొని వాడు చూసుకుంటాడు, వారి యొక్క సంస్కారాలను బట్టి లేదా ఇంట్రెస్ట్ని బట్టి, ఉపయోగాన్ని బట్టి, మనం చెప్పేటువంటి విధానాన్ని బట్టి. సింపుల్గా ఉంటే దాన్ని చూస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు. అంతకని అంత ఘోరంగా ఇంకా చెడిపోలే. ముఖ్యంగా గత 10-20 ఏళ్లలో అవేర్నెస్ బాగా పెరిగింది. మన రాష్ట్రము బేసికలీ దేశము, ధర్మము, ఈ 2 ఇంపార్టెంట్ అని పెట్టుకున్నాను నేను. మనం ఇప్పటివరకు మన దేశం నుంచి తీసుకున్నాం, ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మనం ఏమి ఇవ్వగలం? దీనికి ఏమి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం ఏమి ఇవ్వగలం ఆలోచిస్తే నాకు ఇది వచ్చింది. దానికి ఏం చేశానంటే 36 ఛాంబర్స్ ఆఫ్ షావోలిన్ అని ఒక సినిమా ఉండేది. పిల్లలకి అది అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ సినిమాలో ఏమవుతుందంటే ఒక చైనీయుడు ఒక కుంఫు నేర్చుకోవాలంటే, మాస్టర్ అవ్వాలంటే 36 రకాల గదుల్లోంచి వాడు ఒక్కొక్కటి గెలుచుకుంటూ రావాలి. వెరీ రిగరస్ ట్రైనింగ్. అది నాకు బాగా అప్పీలింగ్ అనిపించి పిల్లలు కూడా ఎక్కుతుంది యూత్కి అని చెప్పి 36 ఛాంబర్స్ ఆఫ్ సనాతన్ అని ఒక 6x6 మెట్రిక్స్ ఒకటి తయారు చేసాం. దాంట్లో ఎలా ఉంటుందంటే శృతులు, స్మృతులు. శృతులు అంటే వేదాలు 4, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. మనుస్మృతి అని దాన్ని తగలబెట్టి గొడవలు చేసి, అంబేద్కర్ అని ఆయన ఏదో చెప్పాడని, వీళ్ళెవ్వడికి బుద్ధిహీనత, ఎవరికి ఏమీ తెలియదు. ఇంకా మనుస్మృతి మనల్ని మనువాదులు అని చెప్పి మన మీద అరే భయ్, మనుస్మృతి కలియుగంలో నాట్ అప్లికబుల్. ఆ విషయం వాడికి తెలియదు. కలిలో కలవు పరాశర స్మృతి అనేటువంటిది వాక్యం. కలిలో పరాశర స్మృతి, పరాశరుడు ఒకడు ఉన్నాడని
ఆయన ఒక స్మృతి రాశాడని, మధ్యలో ఇంకా ద్వాపరయుగంలో అక్కడ యాజ్ఞవల్క్య స్మృతి గౌతముడు ఉంది. ఇవన్నీ తెలియకుండా ఇంకా మనుస్మృతి మనువాదులు మీరు మళ్ళీ సతీసగమనం ఏమిటేమిటో మన స్త్రీని దొక్కేశారు, నా స్త్రీ స్వాతంత్ర మహర్తి అన్నాడు వాడు అని ఏదో ఒకటి నోటికి వచ్చేటు మనం కూడా దానికి డిఫెన్సివ్లో చదవకుండా వాడికి ఏదో ఒక రకమైన ఆన్సర్ ఇచ్చి ఇవ్వలేక ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. చెప్పేటువంటి వాడికి తెలియదు, అడిగేవాడికి అసలే తెలియదు. అటువంటి టైంలో మనం క్లారిఫై చేయాలి. అవి స్మృతులు. నెక్స్ట్ పురాణాలు 18 ఉన్నాయి, ఉప పురాణాలు 18, శృతి స్మృతి పురాణ, ఇతిహాసాలు ఉన్నాయి 2, రామాయణ మహాభారతం. తర్వాత మనకు ఉపనిషత్తులు ఉన్నాయి, 108 ఉండేవి 10 ఉన్నాయి, ప్రిన్సిపల్ ఉపనిషత్స్. తర్వాత మనకు వచ్చేవి షడ్ దర్శనాలు, మోస్ట్ దర్శన శాస్త్రాలు ఉన్నాయి మనకు. దర్శనాలన్నీ మనకు ఒక సాంఖ్యం, న్యాయము, వేదాంతము, ఇట్లా ఉన్నాయి, వ్యాకరణము, జ్యోతిష్యము, ఇవి ఉన్నాయి మనకు. వాటిల్లో చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది అవి. ఇంకా తర్వాత మనకు త్రిమతాచార్యులు అని ఉన్నారు. శంకరాచార్యులు వారు అద్వైతము, రామానుజాచార్యులు విశిష్టాద్వైతము, ద్వైతము, మాధ్వాచార్యులు, వాళ్ళని త్రిమతాచార్యులు అన్నారు. అక్కడ మతం అనే మాట అక్కడ వచ్చింది. అది మతం. హిందూ మతం అనేటువంటిది తర్వాత ఏదో వచ్చింది. అలా హిందూ మతం సాని హాలాగా బతికారు, హిబ్రూ అది ఇది అనేది సింధు నాగరికత లోపల అలాంటి డెఫినేషన్స్ చాలా ఉన్నాయి. వేదాల్లో సింధు అనే హిందూ అనే మాట ఉందా లేదా అనే దాని మీద ఉన్నదని కొంతమంది, లేదని కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. నువ్వు ఏదైనా అవని నువ్వు కాల్ ఇట్ బనానా ఫర్ వాట్ ఐ కేర్. దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం మనకు ఇంపార్టెంట్. కానీ నువ్వు ఇండియన్ అని పిలిచినా, హిందూ అని పిలిచినా, హిందుస్థానీ అన్నా, భారతీయ అన్నా కూడా వాడి డిఎన్ఏ వాని యొక్క ఇది వాడు ఎక్కడికి పోదు, తీయలేవు కదా నువ్వు, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్. దానికి కూడా నేను అడుగుతానంటే, ఎవరినన్నా ఒక ఫారినర్ కానీ ఇండియన్ కానీ నువ్వు హిందూ అంటే ఏం చెప్తావు? ఎట్లా హిందూ హిందూ అని చెప్పడానికి ఎట్లా బొట్టెట్టుకుంటే హిందువా? కాదు. హిందూ అయిన వాడు బొట్టెట్టుకోవాలని చెప్పి ఒక పద్ధతి ఉన్నది. కానీ బొట్టెట్టుకోవడం మాత్రం హిందూ అయితే ప్రతివాడు బొట్టెట్టుకుని నేను హిందూ అని చలామణి అవచ్చు, ప్రతివాడు కాషాయం కట్టేసి నేను సన్యాసిని. కాబట్టి వేషం, భాష, భూష కాదు. మరి ఇంకేంటి హిందూ అని చెప్పడానికి? సో దానికి నీకు కావాల్సినటువంటి కొంత షుడ్ బి ప్రాక్టీసింగ్ హిందూ, దెన్ ఓన్లీ యువర్ హిందూ. అదొకటి. ఇదే దాన్ని చాలామంది కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్రాహ్మణ్ క్యాస్ట్ ఉంది అంటే 4 వర్ణాలు ఉన్నాయి. వర్ణం అంటే క్యాస్ట్ అనే ఒక అపోహ ఉంది. వర్ణం, క్యాస్ట్, కులం 2 ఒకటి కాదు. ఈ కులం అనేటువంటి తర్వాత వచ్చింది. క్యాస్టా అనే పోర్చుగీస్ పదం నుంచి క్యాస్ట్ అనేటువంటిది వచ్చింది. దాన్ని విభజించి పాలించడానికి కొంతమంది ప్రాపగాండా గురించి దాన్ని క్యాస్ట్ని, కులాన్ని చేసి ఆ బ్రాహ్మణికలు ఆ సనాతన ధర్మాన్ని, వేద ధర్మాన్ని, లేకపోతే భగవద్గీతని, చాతుర్వర్ణ్యం మయా సృష్టమనే దాని మీద బోళంత చేర్చి అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. చెప్పలేక సమర్థవంతంగా, చెబుతూ సమర్థవంతంగా ఆ డిబేట్లు జరుగుతున్నాయి. కానీ అసలు కనుక చూసినట్లయితే నీకు గుణము, కర్మ అని చెప్పి 2 చెప్పారు కదా. గుణకర్మ విభాగశః అన్నారు. సో వాట్ డిసైడ్స్ గుణము అంటే క్వాలిటీ, కర్మ అంటే యాక్షన్, ఈ 2 ఉండాలి. ఇప్పుడు అదే నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను ఆ ఆర్గ్యుమెంటు. సో ఇట్స్ వెరీ లాజికల్ ఆర్గ్యుమెంట్. నువ్వు ఇండియన్, భారతీయత అది పక్కన పెడినా కాసేపు, జన్మనా జాయితే శూద్ర, అందరూ శూద్రులుగా పుట్టారు, తర్వాత అందరూ కూడా సమానమైన అధికారం ఉంది, బ్రాహ్మణత్వం పొందొచ్చు. అది ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నట్టు మీరు బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణులు కాదు అని ఆర్గ్యుమెంట్ చేయటం గురించి చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ఇది. అయితే నేను అడుగుతాను, నువ్వు ఇండియన్ అన్నావు, ఎట్లా ఇండియను చెప్పండి? మీరు భారతీయులు, మీరు భారతీయులే కదా. భారతీయులు ఎలా భారతీయులు చెప్పండి మీ పర్స్పెక్టివ్. చెప్తే మీలాంటి వాడిని అడిగాను లేమ్యాన్ పర్స్పెక్టివ్లో. నేను ఇండియాలో పుట్టానండి, భారతదేశంలో పుట్టాను కాబట్టి భారతీయుడిని, అంతేగా ఫస్ట్ చెప్పేది. అమెరికాలో పుట్టాడు కాబట్టి అమెరికన్. ఎనీ సిటిజన్షిప్ ఈజ్ లైక్ దాట్. ఓకే, తర్వాత ఏవో వచ్చినాయి, 10 ఏళ్ళు ఉంటే సిటిజన్షిప్, గ్రీన్ కార్డు, ఇంకో కార్డు, పిఆర్, అవన్నీ ఉన్నాయి. కానీ ఎసెన్షియల్గా అంటే పుట్టకని బట్టి నీ ఇది. ఇక్కడేమో నువ్వు ఇండియాలో పుట్టావు కాబట్టి ఇండియను, భారతదేశంలో పుట్టి భారతీయులు, అమెరికాలో పుట్టి అమెరికను. మరి అక్కడ ఆకాశంలో పుడితే అక్కడ బ్రాహ్మణుడు ఎందుకు కాడు? అదొక లాజిక్ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఒకవేళ అది పోనీ వదిలేసి, కానీ ఇప్పుడు గుణము, కర్మ వల్ల అలాగే నువ్వు భారతీయుడిగా పరిగణించబడాలంటే, లేదా ఒక హిందూ అని చెప్పుకోవాలంటే పుట్టితే సరిపోదుగా. హిందువులో నువ్వు హిందూగా ఒక గుణం ఉండాలి, నీకు ఒక కర్మ చేస్తూ ఉండాలి, అంటే ప్రాక్టీస్లో ఉండాలి నువ్వు. అప్పుడే హిందువుగా పరిగణింపబడదు, అప్పుడే బ్రాహ్మడుగా, లేకపోతే ఇంకోడు ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి వాడు బ్రాహ్మడు అన్నాడు. వాడు ముఖం నుంచి వచ్చాడంటే ముఖం నుంచి నీకు తల ఉంది కాబట్టి, ముఖం మీద నోరు ఉంది కాబట్టి, తలతో ఆలోచించి చదువుకుని కళ్ళు, నోటితో చెప్పాలి. వాడు అధ్యాపనం వాడిది కాబట్టి వాడు అక్కడ అన్నారు. కానీ ముఖం తలకాయ పైన ఉంటుంది కాబట్టి ఆ టాపు, వీడు కాళ్ళ నుంచి వచ్చాడు నీళ్ళు డౌన్ అంటాను వీళ్ళకి. అలా అయితే తలకాయకి దండం పెట్టాలి, కనిపిస్తే దేవుడికి కానీ గురువులకు కానీ.
కాళ్ళకి దండం ఎందుకు పెడుతున్నావు? మరి కాళ్ళ నుంచి శూద్రులు వస్తే వాడు శూద్రుడి కాళ్ళకైతే పెద్దవాడు కాళ్ళకి ఎందుకు దండం పెడుతున్నాడు? పిచ్చితనం అర్థం కాకుండా లాజిక్ లేకుండా ఏదో ఒకటి వాగటం గురించి, కానీ అది కాదు వాళ్ళ ఉద్దేశము. అప్పటికే ఆయన చెప్తూనే ఉన్నాడు ముత్తుకుని గుణకర్మ విపాకశగా అన్నాడు, గుణము క్వాలిటీ. సో ద క్వాలిటీ అండ్ ద యాక్షన్ డిసైడ్స్ వాట్ ఎవర్ యువర్ బీయింగ్, బేసికలీ యువర్ ఐడెంటిటీ అండ్ యువర్ బీయింగ్ is decided by the qualities and the action. Yes. So as long as or until you develop such qualities and then action, you have no business to be known or branded or to be identified with that. అది చేయటానికి మనకు సావర్కర్ చెప్పిన మాట, ఇప్పుడు దేర్ ఈస్ అ కంపెల్లింగ్ నీడ్ ఫర్ హిందూస్ టు బి అ ప్రాక్టీసింగ్ హిందూస్. వన్స్ యు ఆర్ దేర్, వాడు 5 సార్లు నమాజ్ చేస్తాడు, వాడు ధర్మం పాటిస్తున్నాడు. నువ్వు ఒక్కసారి గుడికి వెళ్తున్నావు బాయ్ నెలకి, వాడి మీద పడి ఏడుస్తావేంది నువ్వు? లేదు ఇంకోటి ఎవడో చర్చికి నెలకు ఒకసారి వెళ్తున్నాడు, వాడేదో చేసుకుంటున్నాడు, వాళ్ళ దేవుడో ప్రవక్త, వాళ్ళది ప్రవక్త ఓరియంటెడ్, మనది ప్రవక్త ఓరియంటెడ్ కాదు. మనకు భగవంతుడు ఉన్నాడు, వాళ్ళకి ఏవో ఉన్నాడు, అలా ఉన్నాడు. వాడి గుణముందో నిర్గుణముందో, మనకు నిర్గుణ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ. ఇంకోటి వహం ఏంటంటే 33 కోట్ల మంది పాలీథియిజము, ఐడల్ వర్షిప్ ఇవన్నీ ఉన్నాయి. ఐడల్ వర్షిప్ అని నువ్వు నన్ను తిరుగుతున్నావు, నీకు అక్కడ వేలాడుతున్న సిలువేంటి, అక్కడ వేలాడుతున్న శవం ఏంటి, ఇక్కడ బుద్ధుడు విగ్రహారాధన ఎగనిస్తూ వాడికి ఆ విగ్రహాలు ఏంటి, ప్రపంచంలో ఎత్తైన విగ్రహాలు వాడికి ఉన్నాయి. తర్వాత వీళ్ళ సంగతి ఒక పక్కన పెడదాము. ఇది అట్లీస్ట్ చాలా క్లియర్గా రాసి ఉంది సురాల్లోనూ ఆయత్తుల్లోనూ, కాఫీర్లను చంపుర్రి, వాడి పీక తీయండి అండ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఒక్కడే దేవుడు, వాడికి నమ్మని వాడిని కాఫీర్లు, వాళ్ళని నరకండి, రిమూవ్ చేయండి అని అట్లీస్ట్ వైలెంట్గా ఉంది. వాళ్ళు శాంతిది, పీస్ఫుల్స్, శాంతికాముకులు అనేటువంటిది ఒక ఓరియంటేషను. ఇలా జరుగుతుంటే మరి రాబోయే జనరేషన్లోను, కరెంట్ జనరేషన్లోను మన దాని గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాళ్ళ మీద పడి ఏడుస్తూ వాళ్ళని తిట్టుకుంటే ఎంతకాలం బతుకుతాం? వద్దు, వాళ్ళు ఏదో చేసుకుంటారు పోని. నువ్వు ముందు గట్టిగా ఉండవా, నువ్వు చెయ్యి. ఒక దీంట్లో నువ్వు సంధ్యావందనం చేస్తున్నావు, రోజు లేచి అసలు దండం వేసుకున్నప్పుడు కుదరదండి, టైం ఉండదు అని. ఎందుకు టైం ఉండదు? నేను పనిచేశాను కార్పొరేట్లో, 5 స్టార్ హోటల్స్లో పనిచేశాను, లండన్లో పనిచేశాను, యూఎస్లో. 52 ఏళ్ళు అయింది ఒడిగాయి. 52 ఏళ్లలో 5 సార్లు కూడా సంధ్యావందనం మానలేదు. అమెరికాలో అయినా కూడా వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అండ్ ఫర్ పబ్లిక్ కన్సంప్షన్. నో, విత్ ప్రాక్టీస్ అండ్ దెన్ విత్ దిస్ అథెంటిసిటీ, పీపుల్ లైక్ అస్, సమ్ ఆఫ్ అస్ ఆర్ స్టిల్ దేర్. దానివల్ల మేము అథెంటిక్గా ధైర్యంగా మాట్లాడగలం. మేము అది చేయడానికి మనం ఏం చేయగలము? వాటి ఇప్పుడు అందరి చేత వాళ్ళ చేత పూజలు పునస్కారాలు, ఎవడి కుల వృత్తులు అవన్నీ చేయించలేము. కానీ ఒక దేవుడి దగ్గరికి క్విట్ ప్రోకో కానీ, నేను ఇది పాస్ చేస్తే నా కోరికలు తీర్చే ఒక మెషిన్ ఏటీఎం లాగా, లేదా దాంట్లో కొబ్బరిగా కొడతా, హుండీలో ఇంతేస్తాను, లంచం పెడతాను, మనతో బేరం పెట్టి క్విట్ ప్రోకో చేయకుండా, అసలు దేవుడు అనేవాడు నీకు అన్ని డిస్పెన్సర్ ఆఫ్ బూన్సా ఆయన? యాక్చువల్గా కాదు, చాలామంది తెలియదు. నీ కర్మ సిద్ధాంతమే మనకు మెయిన్. నీ కర్మతో వచ్చేటు ఆయన మధ్యలో అటు చూస్తూ ఉంటాడు అంతే సాక్షి. ఆ కర్మ ప్రకారం నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. అంటే నువ్వు బాగా బాధపడుతూ ఆర్తితో బాధిస్తే నీవు ఆగామి సంచిత ప్రారంభ కర్మ నుంచి, ఆ ప్రారంభాన్ని నుంచి కొంచెం తప్పించడానికి చేస్తాడు. అయితే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ కూడా ఎందుకు వచ్చిందంటే, యూ విల్ అట్రిబ్యూట్ ఆల్ థింగ్స్ టు ద గాడ్. వదిలేస్తావు. నువ్వు ఒక్క చోట నువ్వేమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడి మీద వదిలేస్తావు. భావవంతులా నీదే. మనకు ఎన్నో నిదర్శనాలు. ద్రౌపది కూడా ఇట్లా పట్టుకుని ఇట్లా పట్టుకున్నంత వరకు రాలేదు. అంతా ఇంక వదిలేసి బాబు అన్యదాసరాన్ని నాశనం అప్పుడు వచ్చాడు. అలాగే ఈ గజేంద్ర మోక్షం మనకు ఉన్నటువంటి, అయ్యా బాబు రావే వరద కావే ఈశ్వర అని చెప్పి సంరక్షింపు భద్రాత్మగా అన్నీ వదిలేస్తే అప్పుడు వచ్చాడు. అప్పటివరకు అది కొంచెం గింజుకుంటా లాక్కుంటా కొంచెం ట్రయల్ చేస్తున్నంత వరకు చూద్దామని ఆగినాడు. అట్లా అప్పుడు వస్తాడు భగవంతుడు కంప్లీట్ సరెండర్ చేసినప్పుడు. మనకు అది ఉంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయి పిల్లలకి? అందు గురించి సింపుల్గా నక్షల్లో వేదాలు 4, ఉపనిషత్తులు 10, పురాణాలు 18 ఇట్లా చేసుకుంటూ అక్కడి నుంచి మనకు తిరుపతాచార్యులు వాళ్ళు, తర్వాత బుద్ధిజం, జైనిజం, సిక్కిజం ఇలాంటివి ఉన్నాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్, మేనేజ్మెంటు, సొసైటీ, పాలిటీ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి పూర్వంలో. వాటిల్లో ఏమేమి చెప్పారో అది ఏ విధంగా ఇవాళకి వ్యాలిడ్, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉంది. ఆ తర్వాత ఇక అసలు కథ బిగిన్ అవుతుంది. పెద్దబాల శిక్షణ ఉండేది మనకు చిన్నప్పుడు. దాంతో మనకు కరికులం ఎలా ఉన్నా కూడా దానివల్ల ఎక్స్ట్రా కరికులర్గా చాలా విషయాలు తెలిసేవి మనకి దీని గురించి. ఇవాళ అది లేదు. అందు గురించి నేను పెద్ద మార్కెట్లో ఉంది, తల్లిదండ్రులకి అవగాహన లేదు, పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ లేదు. లేదా అమరచిత్ర కథలు వచ్చేవి, పంచతంత్ర కథలు, అవి కొన్ని కార్టూన్లుగా మనం కూడా చదివినాం చిన్నప్పుడు. ఇప్పుడు అది కూడా ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఎంతసేపు విధ్వంసకరమైనటువంటి వీడియో గేమ్స్, దడ కూర్చొని పెద్ద టీవీలు కూడా కొనిస్తున్నారు. కూర్చొని పొద్దున్న లేస్తే అడిగి ఏంటి టైం దొరికితే మిగతా రెస్ట్ ఆఫ్ ద టైం డిజిటల్ స్పేస్. ఇలాంటి వాళ్ళకి ఎలా తీసుకెళ్లాలంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ సింపుల్ ఫర్ దెమ్ అండ్ ఈజీ అండ్ ఓన్లీ రిలవెంట్. అనవసరంగా కాంప్లికేట్ చేసి సంస్కృత శ్లోకాలు చెప్పేసి వాళ్ళకి భయపెట్టేసి లేకుండా, ఇది భాషా సంస్కృతం, తెలుగు, హిందీ ఒకటి, ఇట్స్ ఓన్లీ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. అసలు విషయం ఏంటో తెలియజేయడానికి
ఈ 36 ఛాంబర్స్లో 1 నుంచి ప్రారంభిస్తే 1 బ్రహ్మను దేవుడు, 2 ప్రకృతి పురుషుడు, 3 త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు ఇలాంటివి, 4 వేదాలు, 4 వర్ణాలు, 4 పురుషార్థాలు, 4 ఉపాయాలు, 5 నా పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 6 షడ్దర్శనాలు, ఊర్మిలు, షడంగాలు ఇలాంటివి, 7 సప్తర్షులు, 7 సముద్రాలు, 8 అష్టవసువులు, అష్టసిద్ధులు, 9 నవగ్రహాలు, నవరత్నాలు, 9 భక్తులు, 9 ఆవరణలు, 10 దశావతారాలు, 10 మహావిద్యలు, 11 ఏకాదశి రుద్రులు, 12 ద్వాదశ ఆదిత్యులు, 14 చతుర్దశ భువనాలు, 14 విద్యాస్థానాలు, 16 కళలు, 16 షోడశోపచార పూజలు, 16 సంస్కారాలు, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 24 తత్వాలు, 24,000 శ్లోకాలు, 24 ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. తర్వాత 33 కోట్ల దేవతలు అంటారు. కోటి అనే మాటకి క్రోర్ కాదు, కోటి అంటే ఒక ఫామ్ అని అర్థము. వాళ్ళు ఎవరు అంటే 11 ఏకాదశి రుద్రులు, 12 ఆదిత్యులు, వీళ్ళ పని 23 అయినాయి. 8 మంది అష్టవశువులు 31 అయినాయి. 2 అశ్విని దేవతలు 33. ఇవి నేచురల్ మనకు డైటీస్. దేవతలు వేరు, ఇంకా పైన ఉండేటువంటి పరమాత్మ వేరు. దేవతలకి రాజు ఇంద్రుడు. ఇంద్రుడు ఈజ్ నాట్ అవర్ సుప్రీం లార్డ్. యజ్ఞం కూడా చేసేది ఇంద్రుడికి వెళ్తుంది. యజ్ఞం దానికి స్వర్గ కామో జేత అనేది ఉంది వేదవాక్యం. స్వర్గానికి కావాలనుకున్నాడు యజ్ఞం చేస్తాడు. అంటే స్వర్గం కాదు మనకు ఫైనల్. వాళ్ళకి జన్నత్ అక్కడ 72 మంది అప్సరసలు హురిస్తుంటారు, వాళ్ళందరూ వేస్తూ ఉంటారు, మంచి గానా భజానా జరుగుతుంది అని చెప్పి దాని గురించి ఆశపడి పోతుంటారు. అలా మనకి ఇస్తున్నాడని. మనకు అది కాదు, అది జస్ట్ ఒక లేలు. దాంట్లో తనుభోలోక, జనలోక, మహరలోక, గోలోక, వైకుంఠ ఇవన్నీ ఉన్నాయి మనకు. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. అవి కూడా దాటిపోయిన తర్వాత మనకు సాహిత్యము, కైలాసం, వైకుంఠం ఉన్నాయి. అది కూడా దాటిపోయిన మోక్షం అనేది ముక్తి, విచ్ ఈజ్ ఆల్రెడీ స్వత సిద్ధం మనకు. వీఆర్ ఆల్ బార్న్ దివ్య స్వరూపం, హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ నౌ. Unlike we are having humans not having spurts of divine experience. Nope. అయితే ఏంటంటే మాయ అనే దానివల్ల అది ఆవరింపబడిపోయి అసలు విజ్ఞానం అంతా లోపల ఉండి అసలు ఉన్నది మనకు తెలియక లేనిది ఉన్నట్లు లేనిది ఆ మిథ్య కలిగించేదే మాయ. మాయ బ్రేక్ చేసిన వాడు. మాయ ఎలా బ్రేక్ అవుతుందా అంటే సాయి జ్ఞానంతో బ్రేక్ అవుతుంది. సో జ్ఞానాదేవత కైవల్యం అనే మాట ఉంది. ఆ జ్ఞానం ఎలా సంపాదించాలంటే దానికి నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. సాధన అన్నమాట 2 అర్థాలు ఉన్నాయి. మళ్ళీ సాధన అంటే ప్రాక్టీసు. ఒక లాయర్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటారు, ఒక డాక్టర్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అంటాం మనం. అరే ప్రాక్టీస్ చేసేటోడికి ఎట్లా వెళ్తున్నారు బాయ్, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి కానీ అంటే వాడు ఈజ్ ఏ ప్రాక్టీసింగ్ లాయర్. నాన్ ప్రాక్టీసింగ్ లాయర్కి ఎవరు వెళ్ళడు. అంటే ప్రాక్టీస్ అనే దానికి ఉంది. బట్ యు ఆర్ ఏ నాన్ ప్రాక్టీసింగ్ హిందూ. సో యూ నీడ్ టు బి ఏ ప్రాక్టీసింగ్ హిందూ. యాజ్ మచ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ టు బి గెటింగ్ ఏ అథెంటిక్ నేమ్ టు బి ఏ ప్రాక్టీసింగ్ లాయర్ ఆర్ ప్రాక్టీసింగ్ డాక్టర్, యూ నీడ్ టు బి ఏ ప్రాక్టీసింగ్ హిందూ. సో దానికి ఎలా ఉంటుందంటే ప్రాక్టీస్ తెలియాలి నీకు. అంటే ప్రాక్టీస్ అంటే పిలకపెట్టుకోవడం, బొట్టెట్టుకోవడం, యజ్ఞం చేయడం కాదు, వాళ్ళు చేపిస్తారు. నీకు చేయాల్సినటువంటి ప్రతి హిందువుకు ఉంది. ప్రతి దానికి వాడికి ఉండేటువంటిది. నేనేం చేయగలనంటే, అరే నువ్వు గాయత్రి మంత్రం నేర్చుకోకర్లేదు. టెన్షన్ ఏంటంటే కుక్క పని గాడిద పని కుక్క చేద్దాం అనుకుంటుంది. అదేదో పంచతంత్ర కథల్లో లాగా. ఎందుకు అసలు ఎవడి పని వాడు చేసుకోమని ఉంది. నువ్వు వాడికి అంత కష్టమైనది ఇచ్చారు. వాడికి వెజిటేరియనిజం పెట్టారు, వాడికి యజ్ఞ యాగాది కర్మలు పెట్టారు, ఇంకోటి పెట్టారు. సింపుల్గా ఇవి చేసుకోరు. వీళ్ళని రక్షించడంగా ఒకటి పెట్టారు. అరే వీళ్ళకి ధన ధాన్యాలు ఇవన్నీ సమృద్ధి చేయమని ఇంకోటి పెట్టారు. వీళ్ళందరికీ సేవ చేసుకుని వీళ్ళు చేసుకుంటే వాళ్ళకి ముక్తుంది అక్కడే. మోక్షం రావాలంటే కానీ ఇంకేదైనా చేయాలంటే వాడు గాయత్రి మంత్రం చదువుతున్నాడు కాబట్టి నేను కూడా గాయత్రి మంత్రం చదువుతాను, నేర్చుకుంటానంటే అవసరం లేదు. నీకు ఎందుకు కష్టపడతావు? నువ్వు అంతసేపు చేయాల్సిన అవసరం లేదు తపస్సు. నువ్వు దండం పెట్టుకో చాలు, నీకు అదే ముక్తి ఇస్తున్నానని చెప్తే అది వదిలేసి వాళ్ళలాగా నేను ఉండాలని చెప్పి ఇది ఇప్పుడు ఇంజనీర్ పని చేయాలా, డాక్టర్ పని చేయాలి. ఈవెన్ ఆర్గనైజేషన్స్, నేను కార్పొరేట్ నుంచి వచ్చాను. ఆర్గనైజేషన్లో కూడా మనకు ఎండీ ఉంటాడు, సీఈఓ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, జనరల్ మేనేజర్ ఉన్నాడు, మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్యూన్ కూడా ఉంటాడు. మరి అక్కడ ఒక గ్రెడేషను సిస్టమ్ ఉన్నప్పుడు, ఒక వర్ణ వ్యవస్థ క్లాస్ ఉన్నప్పుడు అక్కడేమో నువ్వు మంగళసూత్రం వేసుకొని పోతావు రోజు, అది ఐడి కార్డు వేసుకొని, అది పెడితే కానీ నీకు ఓపెన్ కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి నీకేం తోపిటారా ఇది వేసుకోనికి, లేదా ఇంకోటి ఏదో నీకున్నది 3 వర్ణాల వాళ్ళకి ఇది ఉంది వేసుకోవాలి, అదేదో కోడ్ పెట్టారు వాళ్ళు, అది ఉంటే నీకు దానికి అది రిమైండ్ చేస్తూ ఉంటుంది, అది ఓపెన్ అవుతుంది నీకు. అంతేగా ఇది కూడా ఉంది. ఇది రోజు మర్చిపోతే నువ్వు వెళ్ళలేవు నువ్వు లోపలికి. యాక్సెస్ కంట్రోల్, సెక్యూరిటీ కంట్రోల్, అక్కడేమో సూటే తప్పకుండా పాటిస్తావు. కొన్ని ఆర్గనైజేషన్స్లో యూనిఫామ్ ఉంది, ఆ యూనిఫామ్ వేసుకోకపోతే వాడు కంపెనీలోకి రానివాడు. ఆ చర్చికి ఒకటి ఉంది, మసీదుకి ఒకటి ఉంది. గుళ్ళోకి వచ్చేటప్పుడు మాత్రం నువ్వు పటాజింగ్ చేసుకొని ఇట్లా చేసుకొని అన్నీ బయట వేసుకొని వస్తావు నీ ఇష్టం వచ్చినట్లు. వాటి చెప్తే నీకేమో బాధ.
ఇక్కడ ఫాలో అయిందని అక్కడ ఫాలో అవటం ఏంటి ఇట్లా లేదండి. మన దాంట్లో ఫ్రీడమ్ ఉందంటే మనకు ఏ దేవుడినైనా పెట్టుకోవచ్చు. అందుకే మేము 33 కోట్లు మాకు చాలాగా సాయిబాబా తెచ్చి పెట్టుకున్నాం మేము. ఆయన కూడా కొలుస్తాం. మనకి ఫ్రీ ఉంది, ఏమైనా చేసుకోవచ్చు. ఇదంతా మెట్ట వేదాంతము, అవగాహన రాహిత్యము, బద్ధకాన్ని కన్వీనియన్స్గా చేసుకునేది. దీనికి కారణం ఏంటంటే అసలైనటువంటి ఈ విజ్ఞానము లేకపోవటం, మనలో ఉన్నటువంటి గొప్పతనం తెలియకపోవటం. అది తెలియజేయడానికి చేసిన పనే ఇది. ఇప్పుడు నేను బ్రెత్లెస్గా చెప్పినటువంటి 6x6 మ్యాట్రిక్స్ ఇది. సింపుల్గా నో కంటెంట్ షుడ్ బి మోర్ దాన్ 1 page or half a page. No PPT should be more than 10 slides. No video ప్రవచన్ షుడ్ బి మోర్ దాన్ 10 to 14 minutes, less than 15 minutes. నేను ఒక స్కాలర్స్ని వాళ్ళందరినీ అడిగాను, అయ్యా మీరు వందల వీడియోలు చేసి ఉండొచ్చు. నేను చేశాను. 3 ఏళ్ల పాటు భగవద్గీత ప్రాక్టికల్ గీత చెప్పాను నేను. అది కాక 8 ఏళ్ల క్రితం gotogita.com అని వరల్డ్స్ ఫస్ట్ ఇంటరాక్టివ్ భగవద్గీత యాప్ నేను తయారు చేశాను. దాంట్లో మీరు ఏ క్వశ్చన్ అడగండి, ఓ రోజు సరదాగా మనం ఒక ఎపిసోడ్ పెట్టుకోవచ్చు, ఫోన్ ఇన్ కాల్ ఎపిసోడ్. ఎనీ ప్రశ్న మీకు ఉన్నటువంటిది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అడగండి, దాన్ని నేను టైప్ చేస్తాను. అది వెళ్ళిపోయి బెస్ట్ ఆఫ్ 3 భగవద్గీత శ్లోకాలు తీసుకొస్తుంది. దాంట్లో మీరు అడిగిన ఏ ప్రాబ్లం కైనా సొల్యూషన్ నేను చెప్తాను. ఓకే, విత్ ఇంటర్ప్రిటేషన్, సైకో స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్. దట్ పవర్ ఈజ్ నాట్ ఓన్లీ మైన్, దట్ స్కిల్ ఈజ్ మైన్, ది ఎక్స్పర్టీస్ టు ఇంటర్ప్రేట్, బట్ ద పవర్ ఈజ్ విత్ ది గీత. గీత హ్యాస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ ఏ పొటెన్షియాలిటీ. అది ప్రూవ్ చేయడానికి నేను gotogita.com అని పెట్టాను, gotogita.in. ఇప్పుడు అది మన వెబ్సైట్లో ఉంది, gotogita అనేటువంటి సెక్షన్. అయితే అడిగేవాడికి చాలా ఇంకా తేలిక చేయడానికి 7x7 మ్యాట్రిక్స్ పెట్టి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ కన్సర్న్స్ అండ్ ట్రబుల్స్ అని పెట్టాను. ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని మీ కన్సర్న్, ఫెయిల్యూర్, సక్సెస్, జాయ్, హ్యాపీనెస్, సారో, గ్రీఫ్, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అది కనుక నొక్కితే 3 శ్లోకాల్లోనూ ప్రాక్టికల్ అప్రోచ్ దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇంకా నీకు కావాలంటే నాకు ఫోన్ చేస్తే నేను ఫ్రీగా చెప్తా. ఇది సర్వీస్ మంది, అది కూడా ఒక పార్ట్. ఇప్పుడు ఇవి 36 ఇవన్నీ కూడా ఇది కాన్సెప్చువల్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ GPS ట్రాకర్ అని పెట్టాను. అంటే గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సనాతన్, GPS ఓకే ట్రాకర్. ఒక్క ఊరికనే ఈ కథ చెప్తే సరిపోదు, పాఠం చెప్తే సరిపోదు, ప్రాక్టీస్ కూడా ఉండాలి, హ్యాబిట్ అవ్వాలిగా. ఒకసారి అరిస్టాటిల్ ఏమన్నాడంటే, ఒకసారి వీఆర్ వాట్ వీ రిపీటెడ్లీ డూ అండ్ ఎక్సలెన్స్ ఈజ్ నెవర్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఎ హ్యాబిట్ అన్నాడు. అంటే నువ్వు రిపీటెడ్గా చేసేదాన్నే మనకు ఆ పేరుతో మనం బ్రాండ్ వస్తుంది, మనకు ఒక గుర్తింపు వస్తుంది. ఎప్పుడు ఇదే పని చేస్తున్నట్టే వాడు ఫలానా వాడు, నువ్వు జర్నలిజం చేస్తే జర్నలిస్టు, యాక్షన్ చేస్తే యాక్టరు, డ్రైవింగ్ చేస్తే డ్రైవరు, అట్లనే నువ్వు స్టడీ చేస్తే స్టూడెంటు. సో అది మనకు చేస్తుంటేనే రిపీటెడ్ యాక్ట్స్ చేయాలంటే 16 కొత్త నూతన షోడశ సంస్కారాలను పెట్టాను, 16. అది ఇప్పుడు మనం 3 నెలలు 6 నెలలు బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ కోర్సు, మిగతాదంతా ఫ్రీగా ఇస్తున్నాను నేను సర్వీస్. కానీ ఒక కోర్సు చేసి పరీక్ష రాసి ఒక సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళకి నామినల్గా 1000 రూపీస్ ఫీజు పెట్టాము ఎన్రోల్ అవడానికి స్టూడెంట్స్కి. ఎందుకంటే ఫ్రీగా ఇస్తాను, వాల్యూ ఉండదు. అంటే పరీక్ష రాయడం ద్వారా ఏంటి ఫలితం ఏంటి? ఫలితం ఏంటంటే ఒక సర్టిఫికేట్ వస్తుంది, నువ్వు ఈ 36 గురించినటువంటి అవగాహనని ఈ 3 రకాలుగా దీన్ని తెలియజేస్తాం మనం. అప్పుడు వాడికి కాస్త దానికి ఎంత తెలుసుకున్నాడు, లేకపోతే ఎవడు తెలుసుకోడు, ఎవరైనా అడిగేవాడు లేకపోతే అసలు వాళ్ళు దానికి కమిట్మెంట్ ఉండదు. అందు గురించి పరీక్ష గుర్తింపు సర్టిఫికేట్, యూ కెన్ ఫీల్ గుడ్. దట్ వే ఇందాకన్నట్టు IIT మెకానికల్ చేసి దానికి వాల్యూ ఏంటి సర్టిఫికేట్కి, నువ్వు చేసే పనేమో సాఫ్ట్వేర్. సో ఇట్ కెన్ బి అప్లైడ్ టు దేర్ ఆల్సో, దట్స్ వై ఐ గేవ్ దట్ ఎగ్జాంపుల్. సో కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ ది నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ గెయిన్డ్ అండ్ హౌ యూ హ్యావ్ అప్లైడ్ అండ్ హౌ యూ కెన్ ఎన్లైటెన్డ్ లైఫ్, హోలిస్టిక్ లైఫ్, మోరల్ లైఫ్, ఎథికల్ లైఫ్ చేసి నీ పిల్లలకి నువ్వు చెప్పుకొని విలువలు, సమాజాన్ని, దేశాన్ని, మనము వికసిత భారత్ని మనం చేయగలిగిన ఉద్దేశంతో ఈ 16 సంస్కారాలు. అంటే పొద్దున్నే లేచావా, ఎన్నిసార్లు లేచావు, వారంలో బొట్టు ఎన్నిసార్లు పెట్టుకున్నావు, 15 రోజుల్లో గుడికి ఒకసారన్నా వెళ్ళావా, నెల రోజుల్లో ఒకసారైనా ఉపవాసం చేసావా, పాత గురువుల్ని సంవత్సరంలో ఒకసారైనా ఎప్పుడన్నా కలిసినావా, నీ స్కూల్ మాస్టర్ని కానీ అన్నీ, నీ తల్లిదండ్రులకి ఎప్పుడు దండం పెట్టినావు, ఎప్పుడన్నా పంచె కట్టుకున్నావా, లాల్చి వేసావా, ఇండియన్ డ్రెస్ ఎప్పుడన్నా వేసావా. ఇట్లాగా ఒక 16 ఉన్నాయన్నమాట. ఒక స్తోత్రం హనుమాన్ చాలీసా నీకు నోటికి వచ్చా, భగవద్గీతలో 3 శ్లోకాలు వచ్చా, కొన్ని నేర్చుకుంటావు. ఈ 3 నెలల కోర్సు వరకులో 10 శ్లోకాలు లేదా ఒక అధ్యాయం బట్టి పెట్టగలవా, దాని అర్థం తెలుసుకోగలవా, వేద పండితుల దగ్గర సత్సంగంలో భజనలో ఎక్కడైనా పాల్గొన్నావా, ఒక చోట అబద్ధం చెప్పగలిగి ఉండి నీ ఆఫీసులో నిజం చెప్పావా. ఇట్లాంటివి కొన్ని బిహేవియరల్ ట్రీట్స్ పెట్టాను. సార్ యాక్చువల్గా మరొక విషయంతో ఈ ప్రోగ్రామ్ మనం ఎండ్ చేద్దాం. నేను ఆఫ్లైన్లో మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు 2 డాక్టరేట్స్ చేశారు. ఆ 2 డాక్టరేట్స్ కూడా నాకు ఎందుకంటే చాలా కొత్తగా అనిపించాయి. కొత్తగా ఎందుకు అనిపించాయి అంటే చాలా మంది కూడా దాంట్లో డాక్టరేట్ చేయాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళని నేను చూశాను. కానీ ఈరోజు సో కాల్డ్ సెక్యులర్ భావజాలం మన లోపల ఎక్కువైపోయి
సెక్యులర్ల కంటే కూడా సూడో అట్లా తయారైపోయి ప్రొఫెసర్స్ అందరూ కూడా హిందూ అంటే సనాతనికి సంబంధించినటువంటి దేనిపైన నేను థీసిస్ రాస్తాను, నేను డాక్టరేట్ చేస్తాను అంటే ఒప్పుకోవట్లేదు. అటువంటి సందర్భంలో మీరు 2 డాక్టరేట్లు కూడా మన ధర్మానికి సంబంధించి చేయడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాటి గురించి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, వీళ్ళందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి అంటే టూ డిఫరెంట్ అండి. ఒకటి షేర్ మార్కెట్ అండ్ వేదిక్ కల్చర్. అంటే షేర్ మార్కెట్ రిలీజియస్ ఫెయిత్, షేర్ మార్కెట్ అసలు రెండు డిఫరెంట్. ఇది పూర్తిగా బిజినెస్, ఇది పూర్తిగా స్పిరిచువల్. ఆ రెండింటిని కలపడం. అండ్ వన్ మోర్ థింగ్, మీరు దాంట్లో వర్క్ చేశారు. వర్క్ చేసి దాంట్లో ఉన్నటువంటి అది పట్టుకొని మీరు డాక్టరేట్ కూడా చేస్తారు. దాని గురించి ఒక్కసారి మనం వాళ్ళతో పంచుకుంటే బాగుంటుంది. నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి హెడ్ హెచ్ఆర్గా ఉన్నాను. ఆల్ ఎంప్లాయీస్ సార్ మై దిస్ థింగ్. హెచ్ఆర్ అంటేనే అది కదా, ఉద్యోగాలు ఇవ్వటము, వాళ్ళకి జీతాలు, బత్యాలు, ట్రైనింగు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పెర్ఫార్మెన్స్ అప్రైజల్. అది మాది 32-33 అంతస్తుల బిల్డింగ్ దలాల్ స్ట్రీట్లో. మరి స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్, ఐకానిక్ బిల్డింగ్. దాంట్లో 24వ ఫ్లోర్లో నాకు పెద్ద ఆఫీసు ఉండేది. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మేమే అటెండెన్స్ తీసుకోవాలి ఇచ్చారు. ముందు వాకిట్లో ఫస్ట్ లాబీలో పెద్ద లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది, ఇలాగా ఫోటో పెద్దది. అక్కడ పువ్వులు గివ్వులు పెడతారు, అగరబత్తులు వేస్తారు. ఎంట్రన్స్లో ఒక వినాయకుడు విగ్రహం ఉంటుంది. ఎంటర్ అయ్యే మొత్తం బిల్డింగ్లో 5-6 వేల మంది పనిచేస్తారు. ప్రతి వాడు అక్కడ ఆగి చెప్పులు ఇప్పి దండం పెట్టుకొని ఇట్లా అనుకొని వెళ్ళి బార్కోడ్లో ఫింగర్ అటెండెన్స్ రికార్డ్ చేసి అప్పుడు ఇట్లా పెట్టుకుని పైకి వెళ్తాడు. ప్రతి బ్రోకర్ ఆఫీస్లో ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఒక చిన్న గణపతి, ఒక లక్ష్మీదేవి బొమ్మలు అవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ దానికి దండం పెట్టుకుని ఆ తర్వాతే వాడు పుస్తకం కానీ కంప్యూటర్ కానీ ఓపెన్ చేస్తాడు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కూడా వర్జము, వారం, నక్షత్రం మనం అనుకుంటాము, ఇక్కడ అదేదో మూఢనమ్మకం చేస్తాడు వాడు, మూకం పెట్టించుకుని. ఇవన్నీ తీసే ధనత్రయోదశి నాడు ధన్తేరస్ అంటారు వాళ్ళు. ఆ రోజున ముహూర్త ట్రేడింగ్ అని పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో. ఒక 300 టీవీ ఛానళ్ళు వచ్చి ఉంటాయి అక్కడ. అంటే ఆ రోజు పుస్తకాలు వాళ్ళకి న్యూ ఇయర్, అది గుజరాతీ వాళ్ళకి, మార్వాడి వాళ్ళకి. అంటే చిటా, దస్త్రం అంటారు వాళ్ళు. అవన్నీ ఆ పుస్తకాలు న్యూ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ రోజులు. ఫస్ట్ బిజినెస్ ఆ ముహూర్తంకి ఆ టైంకి స్విచ్ చేసి అప్పుడు పూజ చేసి వాళ్ళు చేస్తారు. ఇది ఒక రిలీజియస్ యాక్టివిటీ, అవుట్ అండ్ అవుట్ రిలీజియస్ యాక్టివిటీ. ఒక కమర్షియల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఇంత పెద్ద ఎత్తున 300 మంది వచ్చి పెద్ద సెలబ్రిటీ, అమితాబ్ బచ్చన్ ఇట్లాంటి వాళ్ళంతా వస్తారు చీఫ్ గెస్టులుగా. వాళ్ళు వస్తే వాళ్ళ చేత బెల్లు కొట్టించడము, వాళ్ళ చేత ఇది ఆరతి ఇప్పించడము, అవన్నీ చేస్తారు అక్కడ. ఇంత పెద్ద రిలీజియస్ యాక్టివిటీ అది ఎట్లా బై చేస్తారు? ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే అంతే. అది అక్కడ మేము ఇట్లానే ఉంటాం. ఇప్పుడు కాదు, అది 175 ఏళ్ళు అయింది. స్టాక్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఫాస్టెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్. ఒక నిమిషంలో 6 మిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగిపోతాయి అన్నమాట. అట్లాంటి టెక్నాలజీ ఉంది. అదొక రైతు బజార్. నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు శ్రీరామ్ గారు అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో పనిచేశారు కదా, మాకేమైనా కొంత చెప్పగలరు టిప్స్ అని. అట్లా ఏమి ఉండదు అక్కడ. ఎంప్లాయీస్కి అసలు ఉండదు. నేర్చుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుంది, అసలు ఎవరికి తెలియదు. అంతా కూడా చాలా సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ అది. మాది రైతు బజార్ లాంటిది. మాది ప్లాట్ఫామ్ ఇస్తాం మేము అంతే. మాకు బ్రోకర్స్ వాళ్ళు అక్కడికి వచ్చి దాన్ని మాకు ప్లాట్ఫామ్ రన్ చేసినందుకు మాకు వస్తుంది. వీఆర్ టెక్నాలజీ కంపెనీ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు సెంటిమెంట్స్ కొన్నాం. ఇట్లా వీళ్ళు వెళ్తుంటే ఇదంతా నేను రోజు అబ్జర్వ్ చేసేవాడిని. నా నేను ఒక 5-6 ఏళ్ళు చేశాను అక్కడ హెడ్ హెచ్ఆర్గా. చూసి గమనిస్తే నేను వెళ్ళంగానే ఇది ఫస్ట్ ఇయర్లోనే గమనించాను. ఇదేంటి ఇట్లా ఉంది, అసలు ఇది ఎట్లా ఎక్కడ లేదుగా. నేను ఎంఎన్సీలో వాటిలో ఇండియాలో ఎబ్రాడ్లో ఇది ఇక్కడ చూసి ఇదేంటి ఇట్లా ఉందని చూసి నేను వాళ్ళని రెగ్యులర్గా అబ్జర్వ్ చేయటం మొదలెట్టా. వాళ్ళ ఆఫీసులకు వెళ్ళటం, వాళ్ళ బ్రోకర్స్ ఆఫీస్కి వెళ్ళి, బ్రోకర్స్ నా ఎంప్లాయీస్ కాదు, పెద్ద వాళ్ళు 500 కోట్లు 1000 కోట్ల బ్రోకర్స్ కూడా ఆఫీసులు ఉన్నాయి మా బిల్డింగ్లో. వాళ్ళతో ఫ్రెండ్షిప్. సో వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళతో చూస్తే వాళ్ళు సెంటిమెంట్స్, వాళ్ళందరూ హిందువులు, కట్టర్పంథీ హిందువులు. వాళ్ళు యాక్చువల్లీ ప్రాక్టీసింగ్ హిందూస్. వాళ్ళంతా వెజిటేరియన్స్. ఊరికనే కబుర్లు కాదు. రెగ్యులర్ టెంపుల్ గోయింగ్. వాళ్ళు లక్షల టెంపుల్స్కి డొనేట్ చేస్తారు వాళ్ళు. స్వామినారాయణ టెంపుల్, ఇదంటే వాళ్ళ సపోర్ట్ చేస్తారు వాళ్ళు. రిచెస్ట్ టెంపుల్స్ అన్నింటినీ. అలాంటి వాళ్ళు ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారంటే అలా ఇంటర్వ్యూలు చేసుకుంటూ భలే ఉంది ఇదని చెప్పి ఎలాగో పిహెచ్డీ చేసుకున్నాను. ఇదంతా నా 55వ ఏట, 54వ ఏట, 5-6 ఏళ్ల క్రితం. అప్పుడు ఇది భలే ఉంది ఎలాగో చేయాలని అహ్మదాబాద్ నుంచి ఐఎం అహ్మదాబాద్ వాళ్ళతో సహకారంతో అక్కడ పిహెచ్డీ చేసి దానికి టాపిక్ ఏం పెట్టానంటే ది ఇంపాక్ట్ ఆఫ్ రిలీజియస్ ఫెయిత్ ఆన్ ది బ్రోకర్ సెంటిమెంట్స్. నిజంగా అసలు ఉందా దీనికి ఏమిటి ఎఫికసీ అని ఒక క్వశ్చనైర్ తయారు చేసి పెట్టారు. 1000 మంది చేత బ్రోకర్స్ అందరూ వాళ్ళు ఆఫర్ చేసి వాళ్ళందరి దగ్గర. మీరు టాపిక్ తీసుకున్నప్పుడు అక్కడ మామూలుగా ఉంటుంది కదా, ఎక్కడైనా డాక్టర్ చేసిన ఎక్కడ సార్ ఏ యూనివర్సిటీ మీరు చేసింది?
నేను అహ్మదాబాదు అకాడమీ ఆఫ్ హెచ్ఆర్డి అని అహ్మదాబాద్ అది మీరు వెళ్ళి నేను పలానా దీని మీద చేస్తాను అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే ఒప్పుకోలేదు ఇది ఎట్లా అంటే ఇది ఒప్పుకున్నారు పర్వాలేదు. ఇది ఏంటంటే బ్రోకర్ సెంటిమెంట్స్ స్టాక్ ఎక్స్చేంజ్ కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఒక అది వచ్చింది కదా. నాకు రెసిస్టెన్స్ మీరు ఇప్పుడు అమ్మోగా అడిగింది, నాకు మన యూనివర్సిటీలో మన నాగార్జున యూనివర్సిటీలో వచ్చింది సెకండ్ కర్మయోగ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అప్పుడు ఏం చేశాను, నేను తిరిగాను. ఇప్పుడు ఆ వివేకానంద మీరు దేవుణ్ణి చూసారా అని తిరిగినట్టు నేను తిరిగా బోల్డెన్ యూనివర్సిటీస్, ది సో కాల్డ్ హిందూ పేరు ఉన్నటువంటి యూనివర్సిటీస్ కూడా తిరిగారే బాబు. నేను ఈ టాపిక్ మీద చేయదలుచుకుని ఇంకో టాపిక్ చేయదలుచుకోలేదు. కొంచెం మార్చొచ్చు కదా అది ఇది కదా అని ఏవో చెప్పారు, కొంచెం సెక్యులర్గా మంచిగా ఉండేట్టుగా చేయను. నేను ఇదే టాపిక్ చేస్తాను. రాసిన తర్వాత మేము ప్రాబ్లమ్స్ అవ్వలేదు. అసలు ముందే నాకు టాపిక్ ఇవ్వను, గైడ్ ఇవ్వను అన్నారు. కాదు అసలు ఇది ఫిలాసఫీ కిందకి వస్తుంది, హెచ్ఆర్డి కిందకి రాదు, మేనేజ్మెంట్ కిందకి రాదు, ఇవ్వ అన్నారు. దానికోసం ఏం చేసామంటే వాళ్ళు తెలుగు అయితే మనకు తెలివి తక్కువ ఉన్నాం. మనం ఏం చేసామంటే వర్క్ ప్లేస్ స్పిరిచువాలిటీ లీడ్స్ టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని పైన టైటిల్ పెట్టి విత్ స్పెషల్ సిగ్నిఫికెన్స్ టు ద కర్మయోగ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్ లీడింగ్ టు పర్ఫెక్షన్ సబ్ టైటిల్ పెట్టారు. an empirical study with the service industry అని ఇంత పెద్ద పెడితే అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారుగా. కన్విన్స్ చేయాలంటాం కదా. చేసాము దాని మీద చేసి ఎంపిరికల్గా ప్రూవ్ చేశాను. ఏమిటి తీసుకున్నది కర్మయోగ కాన్సెప్ట్స్ 3 తీసుకున్నాను. ఒకటి స్వధర్మ, దాని మీద క్వశ్చన్ సమత్వ బ్యాలెన్స్ చేస్తే ఎలాగ ఉపయోగపడుతుంది. 3వది నిష్కామ కర్మ. అసలు నిష్కామ కర్మకి ఏమైనా ఉంది? అదే బిజినెస్ ఆర్గనైజేషన్లో నిష్కామ కర్మ ఎట్లా చేస్తారు భయ్ అంటే చేసి చూపించాం. అట్లా దాని మీద స్ట్రెస్ ఎలా తగ్గుతుంది, ఎప్పుడైతే స్ట్రెస్ ఎలా తగ్గుతుంది, నువ్వు నీ చేసే పని నువ్వు చెయ్యి. కర్మాన్యవాధికారస్తనే మాదే సంగోస్తు కర్మని, తర్వాత సిద్ధాశుద్ధో సమోభూత్వ సమత్వం యోగచిత్తే అని ఉంది. యోగస్థకురు కర్మ అని ఉంది. రెండో అధ్యాయం 47వ శ్లోకం అండ్ 48వ శ్లోకం కర్మయోగ. దాంట్లో మెయిన్ సెంట్రల్ థీమ్ ఆఫ్ కర్మయోగ ఈజ్ స్వధర్మ. భగవద్గీతలో సెంట్రల్ థీమ్ మొత్తం కూడా ఎవడు పని వాడు చేస్తే నీ పని నువ్వు వ్యారియరు యుద్ధస్వ అన్నాడు, యుద్ధాయకృత నిశ్చయ అన్నాడు, యుద్ధం చేయరా అన్నాడు. అది అంత మొత్తం అంతా కూడా వాడిని మోటివేట్ చేయడం. వాడు నా వల్ల కాదు బాగా అది ఇది అని కూర్చున్న వాడిని కలైప్యం మాస్మకర్తారని నపుంసకుల్లా చేస్తున్నారు. తిట్టిని కూడా తిట్టాడు. వాడిని బోల్ని 18 అధ్యాయాలు చెప్పి మొత్తానికి వాడిని లేవగొట్టాడు. చెప్పి కూడా కరిష్య వచనం తవాన్ని వీడంటే యథేచ్ఛసి తదాకురు అన్నాడు. అది మనకు మన వాళ్ళు ఇచ్చిన డెమోక్రటిక్. అది పట్టుకొని మీ కృష్ణుడు ఏమో 16 వేలని చెప్పి అరే నువ్వు బ్రాహ్మణులు దరిద్రం అంత మట్టుకే తెలుసు. ఇది తెలియదు, ఇది దూరం మనకి పెట్టిర్రు, అది మాత్రం దగ్గర చేసారు, మనం అది పట్టుకొని వెళ్ళాడతాం. అది ఏదో చెప్పేవాడు, నువ్వు చెప్తా ఉంటే వానికి వీళ్ళందరూ కలిసి అందరూ వానికి క్లారిఫికేషన్ ఇచ్చేటోళ్ళు. అసలు వాళ్ళు కొంతమంది నా లెక్క ప్రకారం ఇగ్నోర్ చేయాలి. మురిగి కుక్కలు అట్లా వస్తూ ఉంటాయి, మన పని మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని ఎందుకు వస్తుంది చేయరు బాయ్, అరే ఫలానా దాంట్లో సర్తాన్ సర్ చూద్దా ఉంది. అసలు ముందు పొద్దున్న లేచి 5 సార్లు లాయిలా భయం. మరి అది భయంతో నమ్మి ఒకడు ఊరుకుంటావా? ఇక్కడేమో నీ ఇష్టం వచ్చినట్టు రాళ్ళు రప్పలు విసురుతావా నువ్వు? దీన్ని ఆ భయం కలిగించే పరిస్థితి ఈ రోజు ఉంది. పిచ్చి మాటలు మా దాని మీద మాట్లాడితే ఖబర్దార్ మేము కూడా ఉన్నాము, మీతో ముట్టే ఊరుకునేది లేదు పూర్వంలాగా. ఇక్కడ ఇదేమి అహింసా పరమో ధర్మ అని చెప్పి ఒక జాతిని నిర్వీర్యం చేశారు కొన్ని 100 ఏళ్లుగా. వాడు అశోకుడు కావచ్చు, తర్వాత వచ్చిన బుద్ధుడు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఒకడు ఎంకే గాంధీని ఉంది పడిపోయారు, గాంధీని ఒకడు ఉన్నాడు, ఆయన కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీళ్ళందరూ కలిసి ఇది తెలిసి తెలియక చేశారు. అహింసా పరమో ధర్మ బుద్ధుడు ఎక్కడ చెప్పిండు బాయ్ నీకు? వేదాల్లో ఉన్నది అది, దాని కాంటెక్స్ట్. ఈ బుద్ధుడు వేరు, వేదాల్లో ఉండేటువంటి 9వ అవతారం బుద్ధుడు వేరు, వాడు విష్ణు అవతారం వాడు వేరు, వీడికి శాక్యమని గౌతమ బుద్ధుడు వీడు వేరు. వీడిని చేతకాకుండా ఇంట్లోంచి పారిపోయి వీడి చేతకాని మతం పెట్టి అంతా శూన్యమని కన్ఫ్యూజ్ అయ్యేం తెలియక వీడిచ్చింది. అందుకే వాడిని శంకరాచార్య వచ్చి మొత్తం అసలు ఈ పొలిమేరలో దగ్గరలో లేకుండా ఎలగొట్టిండు. అసలు మతంకి ధర్మానికి డిఫరెన్స్ తీసుకొచ్చిన వాడు గ్రేటెస్ట్ స్కాలర్ ఎవర్ బోర్న్ ఆన్ ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఇంటలెక్ట్ ఈజ్ ఆదిశంకర. 32 ఏళ్ళు మొత్తం కథం చేసి వెళ్ళిండు అంతా. షణ్మత స్థాపనాచార్య అని ఆయనకి పేరు. షణ్మతాలు పెట్టాడు అంటే పంచాయతనం కాకుండా ఇంకా నీకు కౌమారం కూడా తీసుకొచ్చాడు. శైవం, వైష్ణవం, శాక్తేయము, గణపత్యము, సౌరము, కౌమారము, 6 షణ్మతాలు. ఇవి మతాలు, హిందూ మతం కాదు, సనాతన ధర్మం. ధర్మం ఎల్లవేళలా ఉంటుంది. ధర్మం అంటే ఆర్డరు, కాన్స్టెల్లేషన్, అక్కడ పైన తిరుగుతున్న ఇంత కూడా తేడా రాకుండా గ్యాలక్సీలు. అలాంటి గ్యాలక్సీలు ఎన్ని లక్షలు ఉన్నాయి.
ఆ మాట మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని మనం చెప్తున్నాము, అమ్మవారిని చెప్తున్నాం శ్రీ శివ శివశక్తి అని. తర్వాత మహతో అహంకార అహంకార ఆకాశ ఆకాశ ఆత్మ ఆత్మన ఆకాశ సంభవ ఆకాశాత్ వాయు వాయు రాప అద్య పృథ్వీ పృథ్వీ ఔషధి ఔషధిభ్య అన్నం అన్నాట్ పురుష సవా ఏవ పురుషో అన్నమయ రస. ఇది లెక్క. ఇంతకంటే సైంటిఫిక్ లేదు మనకు. చెప్పేటోడు ఉండాలి, దానికి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. మహత్ అంటే ఏంటో తెలియాలి. అక్కడి నుంచి ఆకాశం శబ్దం ఉంది, అక్కడి నుంచి నాదం ఎలా వచ్చింది, బిందువు ఎలా వచ్చింది, ఆ బిందువు నుంచి సృష్టి ఎలా వచ్చింది. ఇది శ్రీచక్రం మేము చేసేది రోజు. అంతేగాని అక్కడ కూర్చుంటే పూజ వేసుకోవడం కాదు, విగ్రహారాధన కాదు మేము చేసేది. ప్రతి దానికి ఒక ప్రతీక ఉంది, సైంటిఫిక్ రీజనింగ్ ఉంది, దానికి లెక్కను చెప్పేటోడు ఉండాలి సరిగ్గా, దానికి ఒక చదివినోడు ఉండాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. రమ్మనండి మాట్లాడతాం. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ డాక్టరేట్ గురించి మాట్లాడదాం. సగంలో ఆగివేసాం మనం. షేర్ మార్కెట్ బిలీఫ్ చేస్తే ప్రూవ్ అయింది. అదొక్కటే కాదు, మనం కూడా మరి సెక్యులర్ దీంట్లో ఉన్నాం కదా, అందు గురించి ఇస్లాం కూడా స్టడీ చేశాను. ఇస్లాంలో జకాత్ అని ఉంది 2%. ఎందుకు ఇస్తున్నావు 2%? రంజాన్ టైంలో వాడు ఇంట్రెస్ట్ తెలియదు, లాభం మతం ప్రకారం వాడు లాభం తీసుకోకూడదు, ఏ బిజినెస్ తీసుకోకూడదు, అట్లా అమ్మేయాలి కాస్ట్. అది కాక జకాత్ అని 2% ఇవ్వాలి. అలాగే వీటి దగ్గర 10% ఇవ్వాలి. అలాగే ఇంకోళ్ళు దాన ధర్మాలు చేయాలి. CSR అని ఒకటి ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది కంపెనీ యాక్ట్ ప్రకారం దీంట్లో కూడా ధర్మం చేయండి రా బాబు అని చెప్పి మన పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ధర్మం అటే చేస్తాయి, ఇటు అటేయరు. మన ధర్మంలోంచి వచ్చిన డబ్బులు మాత్రం హజ్ యాత్రను వాటికి వక్ఫ్కి ఇస్తారు. వాళ్ళది మాత్రం ఇది తీసుకొని, ఇది దుర్మార్గము దేశంలో ఘోరము జరుగుతుంది. భగవంతుడి దయ వల్ల వీనికి ఇప్పటికే కష్టం. ఒక రకంగా నేను యథా ధర్మస్య గ్లానిర్భవతి అన్నప్పుడు నేను స్తబ్దుతం అని చెప్పాడు కదా ఆయన, సుజామ్యహం అని చెప్పి నేను సంభవామి యుగే అన్నాడు. ఒక రకంగా మన లక్ దట్టు టుడే ఉన్న లీడర్షిప్, అలాంటి లీడర్షిప్ ఉండింది మనకు, ఇప్పటివరకు లేదు. డైనమిక్ లీడర్షిప్ ఉంది, ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. అది కనపడకుండా మాట్లాడకుండా ఉండటానికి ఒక డీప్ స్టేట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. దాన్ని ఎదుర్కొనేటువంటి ఈ రోజున రైట్ వింగ్ శక్తులు కూడా ఉన్నాయి. యువకులు, మేధావులు, మాలాంటి ప్రొఫెసర్లు, మేనేజర్లు, విద్యావంతులు ఉన్నారు రెడీగా కాంట్రిబ్యూట్ చేయడానికి. దాంట్లో భాగంగానే ఇప్పుడు అదర్వైజ్ నాకు ఎందుకు పోయి రిటైర్ అయిపోయింది లేదా కన్సల్టింగ్ చేసుకోక మా ఫ్రెండ్స్ అందరూ మేము ఎందుకు నాకు వచ్చిన పని ఇది అంటే ఒక్కొక్కటికి అది ఉంటుంది. అది దాని ఏమంటారు, కీడా అని అంటారు, దుగ్ధ అంటారు, దుగ్ధ వస్తుంది దానికి ఎందుకోసం అంతే. అది అంతే, దానికి ఎవరు చెప్పలేడు, ఎవడు పిచ్చి వాడి కానీ అది పిచ్చి అనుకో ఏమనుకో, నాకు ఇది అనుకునేవాడికి పిచ్చి విధానం నేను ఎక్కువ చేయదలుచుకున్నాను. దీంట్లో ఇది ఉన్నది అద్భుతం, దాన్ని నీకు ఫ్రీగా ఇస్తున్నాను. అది ఫ్రీగా ఇస్తా అంటున్నాడు, నిజంగా ఇస్తాడా ఏంటి? ఏదో ఉండే ఉంటుంది దీనికి అంటాడు. అది అడిగి చూడు తెలుస్తుంది. ఆల్రెడీ పెట్టున్నాను అప్ ఫ్రంట్, నువ్వు 1000 రూపాయలు కట్టు 900 వెనక్కి ఇస్తాను అంటున్నాను. నువ్వు చదివిన తర్వాత నువ్వు ఇదంతా ఖర్చు చెప్తున్నావు, మరి ఫీజు ఎందుకు పెట్టావని కొంతమంది అడిగారు. ఫీజు పెట్టకపోతే నా దాన్ని ప్రింట్అవుట్ తీసి బీచ్లో శనక్కాయలు అమ్ముతాడు. అది భగవద్గీతకు ఫ్రీగా పంచి పెడితే ఆ కాగితాలు దించేసి దాంట్లో పెడత కింద పప్పేసి అమ్ముతాడు మనకు మసాలా పెట్టి. దేని విలువ ఏంటో తెలియదు, అందుకే దానికి రేటు పెట్టాలి. లేకపోతే ఎందుకు నువ్వు కమిట్మెంట్ ఇవ్వవు? నువ్వు ఒక పిజ్జా తిని ఒక కూల్ డ్రింక్ తాగు, సినిమాకి వెళ్ళి పాప్కార్న్ తింటే 1000 రూపాయలు అవుతుంది మనిషికి. అది 3 నెలలు నీకు నేను సర్టిఫికేట్ ఇస్తుంటే నీకు మాయరోగమా నీకు చదవడానికి ఇప్పటివరకు డినై చేసి తీసుకోవడానికి ఎవరో ఒకరు నీకు చేసి చక్కగా నీకు కొబ్బరికాయ కాకుండా నీకు ద్రాక్ష పండు ఇస్తే తిండ్రా అని. కొబ్బరికాయ అంటే మొత్తం దానికి మనకు నారికేళ పాకం, కదలీ పాకం, ద్రాక్ష పాకం అని ఇలా ఉన్నాయి కొన్ని. నారికేళ్ళు ఉంటే ఎంతో కష్టపడి పీచి అంతా చేసి కొబ్బరి లోపలికి వెళ్ళి నీళ్ళు అప్పుడు కష్టపడితే కానీ దాంట్లో సారం రాదు. అరటిపంటిని మళ్ళీ తొక్కంతా తీసేయాలి, పెట్టాలి. ద్రాక్ష అయితే లటక్కని నోట్లో వేసుకోవచ్చు. మనం ద్రాక్ష పండు కూడా ఇచ్చేస్తుంటే నీకు తీసుకొని ఎంజాయ్ ఉపయోగపడి నేర్చుకోండిరా బాబు, తీసుకోండి అని చెప్పి అప్పీల్ చేస్తున్నాను నేను. దీంట్లో ముఖ్యంగా విద్యా సంస్థలకి వాటిని రన్ చేసేటువంటి వాళ్ళకి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను మీ ముఖతగా అప్పీల్ చేస్తుంది ఏంటంటే, అయ్యా ఇది అవైలబుల్, దీన్ని ఉపయోగించుకోండి. మీకు ఏమన్నా డౌట్ కావాలంటే ఈ బేసిక్ లెవెల్లోనే మేము చేయగలం. ఇంకా ఎక్స్పర్ట్ లెవెల్లో కూడా మీకు కావాలంటే నాకున్న నెట్వర్క్లో మాకు తెలియని వేద పండితులు లేరు దేశంలో, శాస్త్ర పండితులు మాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందరినీ తీసుకొచ్చి మీకు ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో డిస్కషన్ కానీ. సో అన్ని రకాలుగా అన్నిటికీ వారు సిద్ధంగా ఉన్నారు, వాడుకోవడం మాత్రమే మీ చేతులు ఉంది, వాడుకోరు. అండ్ నిజంగా చెప్తున్నా, అది డీటెయిల్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. దయచేసి ఓపెన్ చేయండి, పనికొచ్చేదబ్బా, పనికొచ్చే పని. అండ్ వారు చాలా కష్టపడి అన్ని రకాలుగా ఎందుకంటే వారికి అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏముంది, రిటైర్ అయిపోయినామా ప్రశాంతంగా ఏదో మనం తిరిగినామా మనకు వచ్చిన పైసలతోటి
ఇక ఎంజాయ్ చేసినాం ఆ జీవితాన్ని, ఇప్పటిదాకా కష్టపడ్డాం, మళ్ళీ కష్టం ఎందుకు అనుకొని పక్క కూర్చోవచ్చు చాలా మంది లాగే. కానీ అదంతా కాదు, నా ధర్మం గురించి ఏదో చేయాలనేటువంటి తపన పడుతున్నారు. దేశము ధర్మం. ఎస్. సో దయచేసి ఉపయోగించుకోర్రి, అంతే. ఉపయోగించుకోమని చెప్పేసి దయచేసి అంటున్నాం, చూసారా? అదే అర్థం చేసుకోవాలి మీరంతా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నైస్. చాలా బాగుంది ఇంటర్వ్యూ. నీ లెక్క. థ్యాంక్ యూ సార్. అండ్ రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోరా. ఈ వీడియో మీకు నచ్చితే నచ్చుడు పక్కన పెట్టుర్రు, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ చాలా నిష్ కంటెంట్, చాలా అవసరం ఉన్నటువంటి కంటెంట్. సో దయచేసి మీకు తెలిసిన వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనం 100 మందికి చెప్తే దాంట్లో ఒకటో ఇద్దరు ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఆ ఒక్కటి చదువుకున్నా చాలు, ఎందుకంటే వాటి ద్వారా ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే ఉపయోగపడేది కదా, ఒకవేళ మీరు చదవకున్నా వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీకు కూడా కొంత పుణ్యం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, మేరా భారత్ మహాన్.